కాదు. హల్లెలూయా. అది ఆయనదే కాబట్టి ఆయన ఎంత చక్కగా ఉంచుకోవాలనుకున్నాడంటే, నేను స్తోత్రం. నువ్వు చక్కగా ఇష్టపడి ఇల్లు కట్టుకున్నావు అనుకో, ఎవడైనా కానీ గోడ మీద రాస్తే ఏమంటావు? నువ్వు తట్టుకోలేవు. కారణము నువ్వు తట్టుకోలేవు. ఆ గోడ మీద రాస్తే చక్కగా నా ఇల్లును శుభ్రంగా ఉంచండి అంటాం. ఎందుకంటే ఆ ఇంటి మీద ప్రేమ. పొద్దుకు రాయింటికి వెళ్ళి చూసుకుంటా ఉంటారు వాళ్ళు వచ్చి, చక్కగా నేను మరి డిజైన్ చేసుకున్నాను దీన్ని అని. దేవాది దేవుడు ఆయన రక్తం పెట్టి కొని మనలను భూమి మీద ఆయన డిజైన్ చేసుకున్నాడు. కాబట్టి ఈ ఇల్లుని ఎట్టబడితే అట్ట ఉంచితే ఓహో ఆయన ఊరుకోడు. అందుకన్నాడు నీ శ్వాస వాసన కూడా చల్దరు ఫల సువాసన వలె ఉన్నది. దేవునికి స్తోత్రం. శ్వాస వాసనకి ఊపిరికి మనకు తెలుసు, అది ఊపిరికి సంబంధించింది, అది జీవానికి సంబంధించింది శ్వాస వాసన అంటే. అనగా నువ్వు తీసుకుని ఆ బ్రీతింగ్ గాలి పీల్చుకోవడం వదలటం కూడా అది సువాసన కలిగిందన్న. మనకు తెలుసు యేసు ప్రభువు వారు గాలి పీల్చుకుని వదిలితే ఆయన సృష్టినే తయారు చేస్తాడు ఆయన. ఆయన శ్వాస వాసనలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి బైబిల్లో. ఆయన ఒకసారి గాలి పీల్చుకుని వదిలితే సముద్రంలో దారి పడిద్ది అన్నాడు. దేవునికి స్తోత్రం. అగాధ జలములు కనబడితే అన్నాడు, ఆ నీళ్ళన్నీ పక్కకు పోయి. హల్లెలూయా. ఇప్పుడు తూర్పు గాలి చేత ఆ ఎర్ర సముద్రం సీలింది అన్నాడు. ఇందుకు తూర్పు గాలి ఎట్టి వచ్చింది? తూర్పు గాలి చేత సముద్రం సీలిపోయిందని చెప్పాడు బైబిల్లో. ఇది తూర్పు గాలి ఎట్టి వచ్చింది? ఏంటి ఆ తూర్పు గాలి? హల్లెలూయా. అసలు ఆయన ఒకసారి గాలి పీల్చుకొని వదిలితే సముద్రము లోతులో అడుగు భాగం కనబడిందంటే, ఒకసారి ఆయన గాలి పీల్చుకొని వదిలితే హల్లెలూయా అనొచ్చా? ఆ తూర్పు గాలి ఆ శ్వాస వాసన నుంచి వచ్చిందేమో చెప్పలేం. హల్లెలూయా. ఆ వాసన ఆ గాలికి సముద్రం సీలిపోయింది. ఆయన అంత గొప్పవాడేనా? చాలా తక్కువగా మాట్లాడుతున్నాం గొప్పతనాన్ని. అంత గొప్ప దేవుడు ఆయన. మనం మాట్లాడుతుంది చాలా తక్కువే, చేతకాట్ల. ఆయన గొప్పతనం మాట్లాడటం మనకి చేతకాట్ల అని చెప్పాలి. ఎందుకంటే అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన శ్వాస వాసన ఈ రోజున నీ శ్వాస వాసనగా ఇచ్చాడు. ఆయన పొగుడుతున్నాడు. ఎందుకంటే నీ లోపల పెట్టింది కూడా అది నా వాసనే, నా శ్వాస వాసన అంటున్నాడు ఆయన. అబ్బా ఎంత గొప్ప దేవుడు, నీకు ఎంత ఘనతను ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఓకేనా? నేను ఎందుకంటే దాటి వెళ్తా ఉన్నాను, ధ్యానం చేయాలి. ఎందుకంటే ఇంకొక అధ్యాయం ఉంది. ఇక 4 వారాలు మనకున్నాయి. దేవుడికి మిమ్మల్ని దీవించి కాక. అది జనవరి కల్లా దీన్ని కంప్లీట్ చేయలేదు నా కోరిక. కాబట్టి ఒక్కొక్క దాన్ని పట్టుకుంటే అది అసలు కదిలేటట్టు లేదు. నేను దీని మీద మీకోసం నేను కొంచెం స్టడీ చేస్తానే ఉన్నాను, మొత్తం రీసెర్చ్ చేస్తానే ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చాలా దొరుకుతా ఉన్నాయి, చాలా రీసెర్చ్ చేసే కొలది దొరుకుతా ఉన్నాయి. అవన్నీ మీకు అందించాలని అందిస్తా ఖచ్చితంగా. హల్లెలూయా. ఇది అయిపోయిన తర్వాత కూడా వదిలిపెట్టను. దేవునికి స్తోత్రం. చక్కగా వీటి మీద నేను నీకు మంచి మెసేజ్లు కొన్ని తయారు చేస్తాను. సండే వీడియో చేద్దాం. దేవునికి స్తోత్రం. చక్కగా వాటి మీద మంచి స్టడీ చేసి వీడియో చేస్తాను నేను. అలా కోరిక ఉంది నాకు. ఎందుకంటే దీని మీద దేవుడిచ్చిన ఏదో ఆశ ఎందుకు తీసుకెళ్తా ఉంది. ఖచ్చితంగా స్టడీ చేస్తాను నేను, మీకు అవన్నీ అందిస్తాను. దేవుడి మమ్మల్ని దీవించుగా. హల్లెలూయా. సరే అన్నా 9వ వచనం కాడికి వెళ్దాం. దాటి వెళ్తాను నేను. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్ష రసము వలె ఉన్నది. ఏంటి? నీ నోరు శ్రేష్ఠ ద్రాక్ష రసము వలె ఉన్నది. హల్లెలూయా. ఆ శ్రేష్ఠ ద్రాక్ష రసము నా ప్రియునికి మధురా పానీయము. మధురా సార్ ఏడన్నారా? ఆ కనబట్లు అక్కడ ఉండవు, ఒకరికి కనబండి. ఆ శ్రేష్ఠ ద్రాక్ష రసము నా ప్రియునికి మధురా పానీయము. అంతేనా? అది నిద్రితుల ఎదరములు ఆడజేయును, అది నిద్రపోయే వాళ్ళ యొక్క పెదాలను మాట్లాడేటట్టు చేస్తుంది. మాట్లాడే మరి స్పీచ్ అడుగుతుంది ఇంగ్లీష్లో. స్తోత్రం. అటు ప్రసంగం చేసేటట్టు చేస్తా మరి. హల్లెలూయా. వివరించేటట్టు చేసేదంట. ఏంటి ఈ శ్రేష్ఠ ద్రాక్షారసము? గ్లోరీ టు గాడ్. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసము వలె ఉన్నది. ఇప్పుడు ద్రాక్షరసం గురించి మాట్లాడట్లా ఆయన, నీ నోరును గురించి మాట్లాడుతున్నాడు. ఓకేనా? నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసము వలె ఉన్నది. హల్లెలూయా. ఇందుకు మన ద్రాక్షరసం గురించి తెలుసు. ఆమేన్. వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకొని రాగానే మేడగదిలోంచి పొద్దు మనిషి జామ అయిన కాలే దేవుడు పోసారు మీకు ముందన్నారు.
గ్లోరీ. ఎవరు పోసారు మీకు ద్రాక్షరసం అన్నారు? హల్లెలూయా. ఇప్పుడు ఈ ద్రాక్షరసము ఏమాన్ శ్రేష్ఠ ద్రాక్షరసం, అది మామూలు ద్రాక్షరసం కాదు, శ్రేష్ఠ ద్రాక్షరసం. మనకు తెలుసు ద్రాక్షరసము ఏమిస్తుంది? ఆనందాన్ని కాదు, ప్రోక్తన్నాడు. అది మత్తునిచ్చింది, అది అంత మాత్రమే కాదు. అది ఆనందాన్ని ఇచ్చింది, అంత మాత్రమే కాదు, ప్రోక్తన్నాడు. ద్రాక్షరసము హల్లెలూయా అది నీకు ఉత్తేజాన్ని ఇస్తుందట. ఏంటిది అంటే? ఉత్తేజం అంటే ప్రభువులో మయమరిసేటట్టు చేస్తుంది, అంటే వాక్యములో నిన్ను మయమరిసేటట్టు చేస్తుంది. మాట అర్థమైంది మీకు? ఇప్పుడు ఏదైనా ఒక ఆనందం ఎక్కువైందని మీకు ఎట్లుంది? నువ్వు ఎప్పుడో ఒక 10,000 రూపాయలు షేర్ కొనుక్కోవాలన్నారు అనుకో, సడన్ గా ఈ యజమానుడు కొనిపెట్టాడు, ఎట్లుంది అప్పుడు? నేను ఎన్నో రోజుల నుంచి కొనుక్కోవాలనుకున్నాను, ఈ రోజు నా కోరిక నెరవేరిందని ఆనందం. ఆనందం. అలాగే పురుషులు కూడా ఏమంటాయి కొనుక్కోవాలని ఎన్నో రోజుల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను. మంచి బైక్ కొనుక్కోవాలన్నది మనం కెట్టది అవతల ఉన్నది ఆనందానికి, అంటే ఆ ఆనందములో మునిగి తేలేతడి చేసేదాన్ని ఉత్తేజం అంటారు. ఉత్తేజం ఇంకైతే అదేం చేస్తుంటే అది నిన్ను ఆనందములో పురుకొలుపుతా ఉంటుంది. ఇక మరొక మాట ఏంటంటే ఆ ఆనందం పొందుకున్నావు కదా, ఈ ఆనందం ఇంకా పొందుకోవాలి, ఇంకా నాకు దొరికింది, ఇంకా నాకు ఇస్తారు. ప్రభువులో వాక్యములో ఆనందం ఎట్లా ఉంటుందంటే, అంటే ఒక విషయం నాకు అర్థమైంది, ఇంకా అర్థం చేస్తాడు, ఇంకా సహాయం చేసే దేవుడు, ఇంకా సహాయం చేస్తాడు, జయించే శక్తిని ఇచ్చే దేవుడు, ఇంకా జయించే శక్తిని ఇస్తాడు అని ఆ వాక్యములో ఆనందములోనికి ముంచి లేపుతా ఉంటుంది. ఉత్తేజం అది. ద్రాక్షరసము దేవుని వాక్యము, ద్రాక్షరసం యేసుక్రీస్తు రక్తం. అది ఆ ద్రాక్షరసం తాగినప్పుడు అది నీకు ఉత్తేజాన్ని ఇచ్చింది అన్నాడు. అర్థమైనంతవరకు ఉత్తేజాన్ని అంటే ప్రభువులో ఇంకా ముందుకెళ్ళాలి అనే ఉత్తేజాన్ని ఇస్తుంది. ప్రభు దీవించుగాక. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసము, గ్లోరీగా శ్రేష్ఠ ద్రాక్షారసము వలె ఉన్నది. ఇప్పుడు కొంచెం ద్రాక్షరసం పక్కన పెడదాం, నోటికి అడుగుద్దాం. ప్రజలా నోరు నుంచి వస్తాయి, మాటలు వస్తాయి, అంతే కదా? నోట్ల నుంచి వెళ్తాయి బయటికి మాటలు. కొన్ని మాటలు మనం మాట్లాడతాం, ఆ మాటలు కొంతమంది వింటారు. దేవుని స్తోత్రం. ఒకవేళ నువ్వు మాట్లాడితే కూడా సృష్టి కూడా వింటా ఉంటుంది, ఎందుకంటే సువార్త సృష్టి కూడా వినిద్దని చెప్పాడు దేవుడు. ఒక క్రైస్తవుల నోట్లోంచి ఏమి వెళ్ళాలని దేవుడు కోరుకోడంటే సువార్త వెళ్ళాలని కోరుకున్నాడు. ఏమా నువ్వు నడుస్తున్నప్పుడు కావచ్చు, కూర్చున్నప్పుడు కావచ్చు, పడుకున్నప్పుడు కావచ్చు, ప్రయాణం చేస్తున్నప్పుడు కావచ్చు, నువ్వు ఆ వాక్యం గురించి మాట్లాడాలి, మనకి చెప్పబడింది. ప్రజలా అంటే ఒకవేళ నువ్వు బంధువులో ఉన్నా, స్నేహితుల్లో ఉన్నా, లేకపోతే ఇంకోసారి ఉన్నా కానీ, నువ్వు వర్క్ చేస్తున్నా కానీ, నీ నోటి నుండి వచ్చే మాట చాలా ముఖ్యమైనది. నీ నోటి మాట విలువైంది. నీ నోటి మాట చాలా విలువైంది. హల్లెలూయా. మా దగ్గర 5 చేపలు అని చిన్నపిల్లలు అన్నారు. 5,000 మందికి ఆహారము తినగా మిగిలింది. ఒక చిన్న పిల్లాడు అంటుకోవద్దు, నువ్వు మా దేశంలో ఉంటే మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, నీ కుష్టి వ్యాధి పోయింది. ఒక చిన్న మాట కుష్టి వ్యాధిని బాగు చేసింది. ఇజ్రాయెల్ దేశంలో దేవుడు వాక్యం ఉందని రుజువు చేసింది. చిన్న మాటే, అది నోట్లో చెల్లింది. హల్లెలూయా. ప్రవక్తన్నాడు, ఒక వంటింట్లో ఏంట్లో ఎంతమంది వంటింటి అంటే ఇష్టం? అమ్మా ఆడపిల్లకి వంటింటి ఇష్టం, వంటగదిలో ఉంటారు ఎక్కువగా. ప్రవక్తన్నాడు, నా భార్య ఇప్పుడు వంటగదిలోనే ఉంది అన్నాడు. అంటే వంటింట్లో మామూలు వంటగదికి పరిమితం చేశారు, మీరే ఎక్కడెక్కడే తిరుగుతున్నారు అనుకున్నావు. లేదు, ఒక వంటింట్లోనే ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చింది. ఒక వంటింట్లో ఉద్యమాన్ని తీసుకొచ్చింది. వంటింట్లోనే
ఆ వాక్యం వంటింటి దగ్గరికి వెళ్ళింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ పరిపూర్ణమైన వాక్యాన్ని వంటింట్లో తెలుసుకున్నారు. ఆమేన్. ఓహో, వంటింటి నుంచి ఒక మాట పలికిందాను. అయ్యా నువ్వెవరు నాకు తెలియదు, కానీ నాకు కొంచెం నూనె ఉంది, కొంచెము పెండే ఉంది. ఆమేన్. ఈ మాట పలికింది వంటింట్లో. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. వంటింట్లో పలికింది. అప్పుడు ఆయన అన్నాడు, అది నూనె ఆగిపోదు, అయిపోదు, పిండి తరిగిపోదు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు అన్న మాట వంటింట్లోకి వచ్చింది. ఆమేన్. గ్లోరీ. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె యథార్థం పలికింది, తన దగ్గర ఉన్నది పలికింది, కానీ పలికేటప్పుడు కూడా ఒక ఆలోచన ఉంది, ఈయనకి పెట్టాలని పలికింది. ఆమేన్. 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 అప్పుడు సృష్టి తయారైంది అక్కడ వంటింట్లో. హల్లెలూయా. దేవుడు సృజించాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పలుకుతున్నాడు, అక్కడ సృజించబడతా ఉన్నది. ఆమేన్. ఆమేన్, ఆమేన్. ఆమేన్. ఒక స్త్రీ రుచి చూచింది, ఒక విధవరాలు రుచి చూచింది. వంటింట్లో దేవుని యొక్క మాట గొప్పతనాన్ని రుచి చూచింది. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని కోట్ల మందికి సాక్షిగా ఉంది ఈ రోజున ఆమె. ఆమేన్. ఆమేన్. మన నోటి నుండి వెళ్ళే మాట చాలా విలువైందన్న సంగతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తన ప్రియురాలు గురించి మాట్లాడుతున్నాడు. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్ష రసము వలె ఉన్నది. శ్రేష్ఠ ద్రాక్ష రసము వలె ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. అంతేం తెలిసిన అనేక మందిని ఉజ్జీవింపు చేసే నోరు నీది. ఆమేన్. 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 బా. అంటే ఇప్పుడు నీ నోటి నుంచి ఏ మాట ఎలా చెప్పు, ఇప్పుడు ఎలాంటి మాటలు ఎలా చెప్పు. నీ భర్తతో మాట్లాడినా, నీ భార్యతో మాట్లాడుతున్నా, నీ బిడ్డలతో మాట్లాడుతున్నా, నీ రక్త సంబంధులతో మాట్లాడుతున్నప్పుడు నీ నోట్లోంచి ఎలాంటి మాటలు వెళ్ళాలని ఆయన ఆశించంటే శ్రేష్ఠ ద్రాక్ష రసము బయటికి వెళ్ళాలి, ఆమేన్. మధురమైన మాటలు బయటికి వెళ్ళాలి. ఆమేన్. ఇక్కడ ఒకలాగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత మాటలు మాట్లాడటం అదిగా కదా. చాలా మంది చర్చికి వచ్చేటప్పుడు నా ఈ మధ్యకాలం విన్నా నేను, పాస్టర్ గారు నీకు తెలియదు నా బాధలని పురుషులు చెప్పి, పాస్టర్ గారు నీకు తెలియదు నా బాధలని స్త్రీ చెప్తాం. మన చర్చి కాదు, సృష్టిలో అన్ని చర్చిల్లో బాధ ఇది. ఇక్కడేమో బాగానే ఉంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతెంతలా మాటలు వస్తున్నాయి అంటే అట్లా వస్తున్నాయి. మరి అసలు ఈయన వదిలేద్దాం అనుకున్నా నేను, ఈ మాటలు తట్టుకోలేక. ఎంత డిసిమేజ్ అవుతుంది. ఎందుకు నీ నోట్లోంచి శ్రేష్ఠ ద్రాక్షరసం అంటే అది మధురమైన మాటలు బయటకు వెళ్ళాలని ఆయన కోరుకుంటే నీ నోట్లోంచి అలాంటి మాటలు ఎందుకు బయటకు వస్తాయి? ఈ నోరు శ్రేష్ఠ ద్రాక్షరసం ఎప్పుడవుతుంది సార్? ద్రాక్షరసం తాగితే అవుతుంది, ఆమేన్. అంతే కదా. హల్లెలూయా. ద్రాక్షరసం తాగితే ద్రాక్షరసం అవుతుంది. దేవుని స్తోత్రం. వాక్యం తాగితే హల్లెలూయా నోరు వాక్యం అవుతుంది. ఆమేన్. ఆమేన్. అంతేనా? హల్లెలూయా. నేను అందుకని నీకు చెప్పలేదు, చాలా మంది చెప్పాల్సిన దాన్ని కదిలిస్తే లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే చెప్పాల్సిన చాలా ఉంది. దేవుడిని ఉదయించగాలి. మన నోటి నుండి వెళ్ళే మాటను దేవుడు అన్నాడు, నీ నోరు తెరుము, నేను దాన్ని నింపుతాను అన్నాడు. అన్నాడా? చక్కగా నిలబడి నడుపుతుడా, నోరు తెరువు, నీ నోటు నిండా నేను నా మాటలు నింపుతానని చెప్పాడు దేవాదేవుడు. నోటి నిండా మాటలు నింపుకునే వారు కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సాక్షిగా ఉండొచ్చు, ఎక్కడికి వెళ్ళినా మాట్లాడొచ్చు. ఏమా ఆమేన్. ఆమేన్. వాక్యము నీ నోట ఉంటే ఎలా పలకాలో కూడా ఆ నాలుగు సాధనం నేర్పింది వాక్యం. ఆమేన్. కొంతమంది పలకడం జాతి కాదు, కొంతమంది మాట్లాడటం జాతి కాదు. అందులో నేను కూడా ఒకటి. ఒకసారి పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాల్సిన జాతి కాదు. ప్రభు ఏందో ఎటు మాట్లాడతానని నా జీవితంలో కూడా నేను చిన్న నేర్పుతా ఉన్నాడు. ఆయన నేర్పుతా ఉన్నాడు, నేర్చుకుంటా ఉన్నాను. స్టిల్ ఇప్పుడు కూడా నేను నేర్చుకుంటానే ఉన్నాను, రేపు నేర్చుకుంటాను, ఖచ్చితంగా నేర్చుకుంటాను. నేర్చుకోవడం నాకు ఇష్టం. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు ఏమన్నా అనుకోండి, నువ్వు ఇంత పెద్దోడు కదా, నువ్వు ఎంటికలు కూడా నడిచిపోయి నీకు అని అక్కడికి వెళ్ళి తగ్గించుకుంటా. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఊరు వెళ్తే స్పీకర్గా ఒక ఊరు ఎమర్జెన్సీగా మెసేజ్ మాట్లాడటానికి పంపితే, మెసేజ్ మాట్లాడటానికి ఒక బ్రదరు, పాస్టర్ గారు నేను వెళ్ళాలి, నాకు అర్జెంట్ ఇక్కడ ఉండిపోయాను, నువ్వు మాట్లాడతావంటే మాట్లాడతా బ్రదరు అన్నాను. వెళ్ళాను, లాడ్జికి వెళ్ళారు. నాకంటే చిన్నపిల్లలు వచ్చారు, అంటే నా వయసు వాళ్ళు చిన్నోళ్ళు అనమాట. చూసాను వాళ్ళిద్దరు వచ్చి అది ఎక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారు. ఒకే లాడ్జి తీశాడు, ఒకే బెడ్ తీశాడు, ఒకే రూమ్ తీశాడు. అందులో ఒకే మంచం ఉంది. రాత్రి ఆడ పడుకోవాలి.
నేను పెద్దోండి వాళ్ళకంటే నాకు అర్థమైంది, నాకంటే చిన్నోండి వాళ్ళు. ఆ బ్రదర్ వాకింగ్ చెప్పడం పిలిపించాడు, నో ప్రాబ్లం. వాళ్ళు విలువరు వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి అయ్యా మరి ఇట్లా పాస్టర్ గారికి పడ్డారు రూమ్ లేదు, ఇదే రూమ్ సరే పడుకుందాం. వాళ్ళు ఆల్రెడీ మంచి మీద ఉన్న కూర్చొని ఉన్నారు. మరి టైం అవుతుంది పడుకుందాం ఉన్నారు. వాళ్ళు ఏం మాట్లాడలేదు. సరే నన్ను ఏమన్నా పెద్దోడు కదా నన్ను గౌరవిస్తారేమో అని అట్లా అనుకున్నాను. వాళ్ళు ఏం మాట్లాడలేదు. బ్రదరు పడుకుందాం పడుకుందాం. అప్పుడు నేనేం చేశానంటే మంచం వేసుకుని మంచం కింద నేను దుప్పటి వేసుకున్నాను. మళ్ళీ నేను మాట భాస్కర్ గారు ఆయన పడుకుంటాను అయ్యా. వాళ్ళ పైన ఉంటున్నారు, నేను కిందే పడుకున్నాను. సిగ్గు అనిపించలేదు నాకు. వాళ్ళ పైన పడుకుని ఇక్కడ మనసు ప్రభువా, నేను ఆ రోజు అనుకున్నాను ప్రభువా నన్ను ఇక్కడ పడుకో, ఇక్కడ ఈ కింద పడుకోవడం అని నీ చెప్తాం. నాకంటే వయసులో చిన్న వాళ్ళు అయిన వాళ్ళు ఆ మంచం మీద పడుకోవటం అది నీ చెప్తాం, కింద పడుకోవడానికి నీ చెప్తాం, నేను పడుకోవడానికి నీ చెప్తాను ప్రభు. పడుకుంటాను ప్రభు, పడుకున్నా. దేవుడు నేర్పుతాడు, నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. ఏంది అందుకని ఎప్పుడు ప్రభు అన్నాడు నువ్వు ఎన్నడూ కూడా పై వాటిని కోరొద్దన్నాడు. ఆయనకి తెలుసు నేను ఎక్కడ కూర్చోబెట్టాలో కూర్చోబెట్టాడు. అందరూ వెయిట్ చేయి, అందరూ పడకంటాడు ప్రభు. అక్కడ వేచి ఉండు, కొంచెం ఆయన తీసుకెళ్తాడు. గ్లోరీ హల్లెలూయా. దానికి ముందుగా మనం ఏ స్టెప్ తీసుకున్నా ఓడిపోతాం, ఏ నిర్ణయం తీసుకున్నా ఓడిపోతాం, ఏం మాట్లాడినా ఓడిపోతాం. ఆయన మాట్లాడిన దానికి మనం వేచి ఉండాలి. ఉదయించుగాక మన నోట ఆయన మాట పెట్టినప్పుడు అది మాధుర్యంగా ఉంటుంది. అది నిద్రపోతున్న వారి యొక్క పెదాలు మనకు తెలుసు, చచ్చిన వారి పెదాలను ఆడితడి చేస్తాడు. అర్థమైందండి? ఆత్మీయంగా చచ్చిన వారి పెదాలను ఆడించింది. హల్లెలూయా. ఆ శ్రేష్ఠ ద్రాక్ష రసము నా ప్రియునికి మధుర పానీయం. హల్లెలూయా. దాని అర్థం తెలుసా? నువ్వు మాట్లాడే మాట, నువ్వు పాడే పాట నా ప్రియుడికి మధుర పానీయం. మధుర పానీయం నీళ్ళు అదేనా? ఆయన తాగుతాడట. నీ నోట్ల నుంచి వచ్చే మాటను ఆయన మధుర పానీయం. మాట్లాడవా కుసేపు, మాట్లాడవా ఒకసారి, పాడవా ఆడవా కుసేపు. నీ పాట నచ్చినప్పుడు, అప్పుడు వధువు పాడినప్పుడు, వధువు సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ సంఘ శాఖలో పడి ఉన్న వారు లేవుస్తారు. మీకు తెలుసురా, ఒక వ్యక్తికి పరలోక రాజ్యానికి సంబంధించిన జీవం అందేది మన నోటిలో నుంచి నేను స్వరము వాళ్ళకి వినబడ్డప్పుడే అన్నాడు. అది సువార్త అన్నాడు. గాస్పల్ ఏందనుకున్నావు? ఒక్కటి గాస్పల్ ఏంటి? నీ నోట్లో చెల్లిన స్వరము ఇతరులకి వినబడ్డప్పుడు అది గాస్పల్, అది సువార్త. ఆయన చంద్రుడిని పిలవచ్చు, సూర్యుని పిలవచ్చు, గాలిని పిలవచ్చు, ఈగలను పిలవచ్చు, వాటి ద్వారా దేవుడి స్వార్థ ప్రకటించవచ్చు. అది కాదన్నాడు ఆయన. మరి స్వార్థ ఏంటి? రక్షింపబడిన, రక్తముతో కడగబడిన, ఆ పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన, ఆ మేడగ ధర్మం కలిగిన ఆయన పిల్లలు పలికే స్వరమే సువార్త. వాళ్ళ పెదాల నుంచి వెళ్ళే మాటే సువార్త. ఆ స్వరము కోసము సృష్టి యావత్ ఎదురు చూస్తున్నాడు. ఆ స్వరము కోసము ఆ రక్షణ పడవలసిన వారు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ స్వరము కొరకు ఎక్కడో నిద్రపోతున్న వారు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ స్వరము కోసము ఎక్కడో పడిపోయి కాళ్ళు చేతులు నిన్న ఆ గొర్రె ఎదురు చూస్తూ ఉంటుంది. చిక్కుబడిన గొర్రె ఎదురు చూస్తూ ఉంటుంది. హల్లెలూయా. అది నిద్రితుల ఏదరములను ఆడ చేస్తుంది అన్నాడు ఆయన. లోరి 10వ వాక్యం చదువుతున్నాం. నేను నా ప్రియుడు దాను, అతడు నా యందు ఆశాబద్ధుడు. నేను నా ప్రియుని దాను. డిక్లేర్, నేను నా ప్రియుని దాను, అతడు నా యందు ఆశాబద్ధుడు. అంటే ఇంకొకరి కోసం ఎదురు చూడట్లేదు ఆయన. నేను నా ప్రియుని దాను, ఇంకొకరు కాదు నేనుంది. ఇంకెవడో రోజు తియ్యట మాటలు చెబితే వాడి మాటలకు లోబడి దాన్ని కాదు నేను. ఇంకో యువతలు వచ్చి ఒక ఆడపిల్ల వచ్చి తియ్యగా మాట్లాడితే
వాళ్ళకు లోబడేవాడిని కాదు. Yes. Amen. నేను అంటే పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, నా ప్రియుడుగా. ఇంకొక మాటలు నేను వినడానికి ఇష్టపడ్డాను. ఇంకొక మాటలు నేను వినడానికి ఇష్టపడ్డాను. హల్లెలూయా. ఎంత ఖచ్చితం అది? ఎంత ఖచ్చితం? ఆమె చాలా క్లారిటీ చెబుతుంది, నేను నా ప్రియుడుగాను. Amen. Amen. లోకమునకు నాకు సిలువ వేయబడింది, నా ప్రియుడితో నేను నిబంధన చేసుకున్నాను. శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి నేను భూమి మీదకి రాలేదు. శరీర కోరికలు నెరవేర్చుకునే వాళ్ళు ఆయా ప్రదేశాల్లో విచ్చలవిడిగా నెరవేర్చుకుంటున్నారు. నాకు ఆ ఆశ లేదు. వాటి వైపు నేను చూసేదానికి రాలేదు, వాటిని పొందుకునేదానికి నేను రాలేదు. నేను నా ప్రియుడుగా. హల్లెలూయా. నేను పుట్టక ముందే నన్ను కొన్నాడు ఆయన. నేను పుట్టక ముందే నన్ను గురించి ఆలోచన చేశాడు ఆయన. నేను నా తల్లి గర్భంలో రూపించబడక మునిపే నన్ను గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. నేను నా ప్రియుడుగా. నేను నా ప్రియుడుగా. హల్లెలూయా. అది మన కళ్ళ ముందు చాలా మంది వారి వారి పాప వాళ్ళు నెరవేర్చుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది నా కళ్ళ ముందే వాళ్ళు నాతో కూడా మాట్లాడారు అనమాట. ఆ పాపం యొక్క ఆనందాలు ఎట్లా ఉంటాయి, నాతో కూడా మాట్లాడిన వాళ్ళు నా కళ్ళ ముందు హెచ్ఐవి రోగాలతో చచ్చిపోయారు. నాకు అప్పుడప్పుడు అవి గుర్తొస్తాను. ఈ బ్రదర్, ఈ సిస్టరు మాకు ఎదురు లేదు అనే ఆలోచన చెప్పి అలా మాట్లాడిన వారు, అలా మాట్లాడారు. అవన్నీ కళ్ళలో వెతుకుతూ ఉంటాయి నాకు అప్పుడప్పుడు. గుర్తొచ్చినప్పుడు కళ్ళ ముందు పురుగులు బట్టి కళ్ళ ముందే చచ్చిపోతాను చూసా నేను. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా నేనే పడ్డాను, వాళ్ళ శరీరం కంటే నా శరీరం గొప్పతనం ఉంది. ఈరోజు నేను సజీవంగా ఉండాలంటే నీ కృపది. నా ముందే ఆ అశరీర ఆనందాలు నెరవేర్చుకుని నా కళ్ళ ముందే చచ్చిపోయాడు. నా కళ్ళ ముందే నేను మాట్లాడేది కూడా ఇల్లు ఇది కాదు అంటే, కాదయ్యా నేను చేయనయ్యా అని కూడా అన్నాడు. వెళ్ళిపోయాడు. ఈరోజు నేను సజీవంగా ఉన్నట్టు నేను ఆయన కృప తప్ప మనం నేను కూడా మట్టినే, నా శరీరంలో పురుగులు తింటే నన్ను కూడా బాధ పెడతాను, ఓకే. కానీ ఈ రోజున శ్రేష్టమైన మాటలు నా నోట పలికే ప్రభుత్వాడు తండ్రి. నేను ఎంత ధన్యుడును. ఇక్కడే ఉన్నానంటే ఈరోజు ఎవరో ఎంతో మంది మనకి ఎన్నో శోధనలు ఉంటాయి, మనకి ఎన్నో శోధనలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, శారీరకమైన శోధనలు ఆ ప్రేమలు ఎలా ఉంటాయి తెలిసిన, నీవు లేకపోతే నేను బతకలేనని మనం చంపేవాళ్ళు ఉంటారు. మానసికంగా నమ్ముతున్నారు. ఇలాంటిది కూడా నేను ఫేస్ చేశాను నా పెళ్లి కాకముందే. ప్రభు అవన్నీ ఈ శోధనలు నా దగ్గరకు వచ్చి ప్రతిదీ రుచి చూపించాడు తండ్రి. నాకు కాదు నీ శరీరాన్ని అపవిత్రం చేసుకోవడానికి లేవు. వాటి ఎక్కడ పన్నీలా తండ్రి నన్ను. మీకు కూడా అనుభవాలు వింటున్నా పోయి. ఎందుకు తెలిసినా దేవుడు నీడలో ప్లాన్ కలిగి ఉన్నాడు, ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకే నేను భద్రపరిచాడు. అయినా ఇప్పటికీ కూడా శోధనలు, కొన్ని శోధనలు లేవని నేను అంటలేదు, ఉన్నాయి, ఇంకా కూడా వస్తాయి. కానీ వాటిని జయిస్తావు. హల్లెలూయా. జయించడానికే నువ్వు భూమి మీద పుట్టావు. నువ్వు జయించడానికి ఆయన మరణించాడు. నువ్వు జయించడానికి ఆయన రక్తం కాచాడు. నువ్వు జయించడానికి ఆయన నీ స్థానాన్ని తీసుకున్నాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన ఎందుకు చనిపోయాడు తెలిసిన, నువ్వు గెలవడానికి. సార్ నేను ఓడిపోతానని రెవల్యూషన్ ఇంకా రాలా, రక్షణ ఇంకా రాలా, పశ్చాత్తాపం ఇంకా రాలా, నిజంగా నువ్వు మారుమనసు పొందరా, కొత్త జన్మ జరగలా, నేను ఓడిపోతాను ఇక్కడికి, నేను తట్టుకోలేను పాస్ గారు, నేను అసలు వీటిని భరించలేను, ఈ భర్తతో ఈ భార్యతో నేను భరించలేను. లేదు 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 నిన్ను సువర్ణంగా మార్చడానికి శోధనలు ఉన్నాయి. నేను సువర్ణంగా బంగారంగా మార్చడానికి శ్రమలు ఉన్నాయి. హల్లెలూయా. నిజమేది ఒక్కొక్కటి పిండేస్తుంది. హల్లెలూయా. నిన్ను పిండింది. ఆ ఉతికిన బట్టను పిండితే నేను ఎలా బయటకు వస్తాను, పిండుతూ ఉంటే కొన్ని. కనుక నేను నమ్మడానికి కాదు. దేవుని స్తోత్రం. ప్రభుత్వం మాట్లాడాడు, నువ్వు అరిగిపోవడానికి ఇష్టపోడు, చచ్చిపోవడానికి ఇష్టపడే కాదు.
అరిగిపోవడానికి ఇష్టపడు. Amen. అరిగిపో, ప్రభు కోరిక అరిగిపో, వాక్యం కోరిక అరిగిపో. హల్లెలూయా. Amen. Amen. ఆయన ద్రాక్షరసంగా మారి నీకు ఇచ్చాడు కదా. ద్రాక్షరసం తీయాలంటే ఎడ తీస్తాను నువ్వు చెప్పు కదా. ద్రాక్షరసం తీయాలంటే నువ్వు ఆ ద్రాక్ష తీసుకొచ్చి నువ్వు మిక్సీలు వేసినప్పుడు కదా ద్రాక్షరసం బయటకు వచ్చింది. మిక్సీలు వేసి మొత్తం ఏమాలి ముక్కలు 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 అయితే ఆ రసం నీకు వస్తుంది. అవునా? అలా రసమై ఆయన నీకు నీ లోపలికి వచ్చాడు. మరి నువ్వు ద్రాక్ష రసం అంటే నువ్వేమో ఇప్పుడు ప్రభు ముందు దీవించగా అర్థమైంది మాట. కృప కలుగును కాక. అందుకని నేను నా ప్రియుల దానను, ఇంకొక దానను కాను నేను. వడంబడిక అలా జరిగింది, ముద్ర అలా జరిగింది, ప్రమాణం అలా చేసుకున్నా. నేను ఆయనతో ప్రమాణం చేశాను. ఒక మనిషితో కాదు, ఒక సంఘశాఖతో కాదు నేను ప్రమాణం చేసింది. అర్థమైందా? పరిస్థితులను బట్టి కాదు, పరిస్థితులను బట్టి కాదు, డబ్బుల కోసం కాదు ప్రమాణాలు. అర్థమైందా? ఏదో అవసరాలు తీర్చుకునేదానికి కాదు ప్రమాణం అనేది. శరీర కోరికలు నెరవేర్చుకున్నారు. బోల్డ్ అని అబద్ధాలు ఆడతారు శరీర కోరికలు నెరవేర్చుకునేటప్పుడు. వీడు నన్ను మోసం చేశాడు సార్, నన్ను మోసం చేశాడు వీడు, ఈ పిల్ల నన్ను మోసం చేసిందని కోర్టులకు వచ్చి చెప్పుకుంటూ ఉంటారు. ఏంటి శరీర కోరికలు ఎన్ని చెబుతారు అబద్ధాలు, అవన్నీ శరీర కోరికలే. ఆ అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెవరో నా తెలియదు అని వదిలేసేస్తారు. అర్థమైందా? మోసపోకు. హల్లెలూయా. అలా శరీర కోరికలు తీర్చుకునేది కాదు ప్రమాణం అంటే. శాశ్వత కాలం ఉండేది ప్రమాణం అంటే. దేవుడితో ప్రమాణం శాశ్వత కాలం ఉండేది. అది చచ్చిపోయినా తిరిగి లెగుస్తావనేది ఏం ప్రమాణం అది? మన దేవుడు సజీవుడు. దేవుడు మిమ్మల్ని దీవించిందిగా. ఓకే. నేను నా ప్రియుల దానను, అతడు నాయందు ఆశ. ఆయన కోరికలన్నీ నా మీద ఉన్నాయి. ఆయన ఆలోచన అంతా నా మీద ఉంది. ఆయన ఏదైనా కానీ చేయాలనుకుంటే ఆయన నన్ను దాటిపోడు. ఆయన ఏదైనా చేయాలనుకుంటే నన్ను దాటిపోడు. నాకు చెప్పకుండా నేను చేయడు. ఎందుకంటే ఆయన నా ద్వారా పని చేయించుకోవాలి. నా యందు ఆయన ఆశ భద్రుడు. ప్రజలా ఒక నిజమైన భార్య భర్తల మధ్య ఇదే ప్రేమ ఉంటుంది. మా ఆయన నాకేం చెప్పకుండా చేయడు, మా ఆవిడ కూడా నాకేం చెప్పకుండా చేయదు. నాకు ఆ సంగతి తెలుసు. నా భార్య మీద నాకు అంత నమ్మకం ఉంది, నా భర్త మీద నాకు అంత నమ్మకం ఉంది. అతడు నన్ను దాటుకొని ఏం చేయడు, ఆమె నన్ను దాటుకొని ఏం చేయదు. నన్ను దుఃఖపెట్టే పని ఏం చేయదు ఆమె, నన్ను దుఃఖపెట్టే పని ఆయన కూడా చేయడు. నమ్మకం. భార్యాభర్తల మధ్య నమ్మకం పెరగాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, అర్థం చేసుకునే విధానం ఉండాలి, నమ్మకం ఉండాలి. అంతేగాని పెత్తనం అడగకూడదు. స్థానాలు ఉంటాయి. పురుషుడు కోపడతాడు ఆకసేపి, ఆ కొద్దిసేపి. దాన్ని మనం అందుకండి అన్ని విషయాలు లోపడాలి. కోపాలు వస్తాయి శరీరానికి. అంటే అప్పుడు దాన్ని పెద్ద భూతద్దాలు చూడదు. ఎందుకు కోపడుతున్నావు? భూతద్దాలు చూడద్దు. ఎందుకు కోపడ్డా? పురుషుడిగా ఒత్తుళ్ళు ఉంటాయి. కోపడ్డప్పుడు కొంచెం తగ్గించుకోండి. మన ఆ కోపం పోతుంది. శాశ్వతంగా నీ మీద కత్తు దుయ్యాలనే ఉన్నారు. కోపాలు వస్తాయి ఆ సమయానికి. దాన్ని అలా అలవాటు పడాలా. కోపడ్డా అది మనసులో ఉండదు. పిల్లల్ని కొడతాం, కర్ర తీసుకుంటాం, పిల్లల్ని బెత్త తీసుకుని కొడతాం, వదుకులు కొడతా ఉంటామా? కాసేపు అర్థమవ్వాలని కొడతాం పిల్లల్ని, తర్వాత మనం దగ్గర తీసుకుంటాం. అట్లాగే కోపాలు వచ్చినప్పుడు భూతద్దాలు చూడద్దు. హల్లెలూయా. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. అర్థమవుతుందా? అండర్స్టాండింగ్ ఉండాలి. ఒకరు అర్థం చేసుకునే విధానం ఉండాలి. నా భర్త అని, నా భార్య అని. అదే ఆయన అన్నాడు, అతడు నా యందు ఆశాబద్ధుడు. మరి చెడిపోయిన పనులను చేస్తుంటే ఆశాబద్ధుడా చెప్పండి? కానీ ఆయన నిన్ను కొన్నాడు. ఒకవేళ కానీ నువ్వు ఏదైనా చేసినా ఆయన సరి చేసుకొని తీసుకొస్తాడు మళ్ళీ. హల్లెలూయా. ఎంత గొప్ప మాట. సరి చేసుకుని మరలా తీసుకొస్తాడు ఆయన. అదే ఆయన గొప్పతనం. ఎవరు నియమించారు. సరేనా? నేను దాటి వెళ్తూనే ఉన్నాను. ఇంకో మాట చదువుదాం. నా ప్రియుడా, 11 వస్తున్నాం. నా ప్రియుడా లెమ్ము రమ్ము, మనము పల్లెలకు పోదాము, గ్రామసీమలో నివసం. అడగదా? పల్లెలకు పోదాం, గ్రామసీమలో. ఇంగ్లీష్లో అయితే పల్లెలు కాదు.
ఏమిటంటే ఫీల్డ్ పొలాలకు వెళ్దాం. ఇక్కడ ఉన్నారా? ఆమేన్. కృపగలుగును. గ్రామాల్లో నివసిద్దాం, పొలాలకు వెళ్దాం, ఫీల్డ్ అని. హల్లెలూయా. నా ప్రియుడా లెమ్ము రమ్ము, మనము పొలాలకు వెళ్దాం, గ్రామాల్లో నివసిద్దాం. ప్రజలా నేను సువార్త ప్రకటించిన చాలా గ్రామాల్లో నేను చాలా గ్రామాలకు వెళ్ళాలండి ప్రభు అంటే అంటాడా. నేను తిరగాల్సిన ఊరు గ్రామాలు చాలా ఉన్నాయి అంటాడు యేసు ప్రభు. సువార్త ప్రకటించాడు బా, సువార్త ప్రకటించాల్సిన భారం ఆయన బజార్ మీద మోపడ్డప్పుడు ఆయన అంటాడు నేను చాలా ఊర్లు ఇంకా తిరగాలండి. పొలాలను కూడా చూశాడు ఆయన. పంట పడి ఉంది, కోతకు వచ్చేవారు ఎవరు తక్కువగా ఉన్నారు, లేరు అని అన్నాడు ఆయన. ఫీల్డ్ చూస్తున్నాడు, ఇప్పుడు పొలాలు చూస్తున్నాడు, అన్ని ఎంత పంట పడిందో చూస్తున్నాడు. అదా పంట ఎంత పడిందో చూపుతున్నాడు. కోసే దేవుడు, కోసే దేవుడు, సహాయం చేసే దేవుడు. అదా కొంచెం గ్రామసేవలు అక్కడికి వెళ్ళి నివాసం చేద్దాం. ప్రజలా ఎక్కడ గ్రామాలకు వెళ్ళే పడుకుందాం. అబ్బాబ్బా దొరికిగా ఆమేన్. కుదరట్లా. గ్రామాల్లో పడుకుందామంటే కుదరట్లా. కానీ అన్నాడు వెళ్దాం గ్రామాల్లో పడుకుందాం. ఇక్కడే ఉన్నారా? ప్రభు మిమ్మల్ని దీవించడు కానీ ధ్యానించండి. మరి మీరు కూడా గ్రామాల్లోకి వెళ్తే స్వార్థ భారముతో అయ్యా 5-6 నెలలు దాకా ఇంటికి రాలా మన ప్రవక్త. అయ్యా అప్పుడప్పుడు సినిమా వాళ్ళు చెబుతూ ఉంటారు, అయ్యా షూటింగ్కి వెళ్ళినప్పుడు నెలల తరబడినప్పుడు మా పిల్లలు ఎదుగుతారు, మా పిల్లలు ఎట్టా పెద్దోళ్ళు ఏర్పడిన చూడడం ఒక్కోసారి. అట్లాగే నేను పెద్ద మరి 5-6 నెలలు అయిన తర్వాత ఎట్టుండిది పెద్దోళ్ళు అతనికి కొంచెము ఎవరు మమ్మీ ఇతను అన్నాను పెట్టండిది మీ డాడీరా ఏదో ఏంది అది మా డాడీ అయ్యింది 6 నెలలు కట్టుకోలేదు. ఎంత బాధ అసలు. కొన్ని 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 జీవితాలు వాళ్ళ పని భారంలో అలా ఉంటాయి. వాళ్ళ పిల్లల్ని చూసుకోలేని పరిస్థితి. ప్రాఫిట్ కూడా అనుభవం ఉంది కదా, ఎందుకంటే పొలాలకు వెళ్ళాడు, గ్రామసేవల్లో నివాసం చేశాడు. ఆయన ప్రపంచవ్యాప్తంగా తిరిగి తిరిగి ఆయన ఉన్నాడు, చాలా కష్టపడ్డాడు సువార్త ప్రకటించడానికి. ఈరోజు ఈ వర్తమానం మన దగ్గరకు వచ్చిందంటే ఆ గొప్ప యోధుడు ఆయన ఎన్నో ప్రయాణాలు చేసి ఆయన మరి స్వరాన్ని వినిపించగా మరి కృపతో ఆ స్వరం మన దగ్గర కూడా వచ్చింది. హల్లెలూయా. ఆయన నా ప్రియుడా లెమ్ము రమ్ము, మనం పల్లెలకు పోదాం, గ్రామసీమలో నా ప్రియుడా లెమ్ము రమ్ము, లెమ్ము రమ్ము. ఈ మాట ఇంతకుముందు కూడా నేర్చుకున్నాను. ఉత్తరం విజయాను లెమ్ము రమ్ము బెజ్లా అయ్యా ఎక్కడున్నారు ఇంతకీ? నాకు ఒక్కరు కనపట్ల. కాకలా నిలబడదేమో ముందుకు వెళ్దామంటే కాక కూడా నిలబడలేదు. ఎక్కడే ఉన్నారా? టైం ఎంత అయిందో మరి నాకు టైం కూడా సరిగ్గా కనపడలేదు. 9 అయిందా? ఏంద్ర అలా తొందరగా చెప్పావు మోసే. పత్తి తీసి కృపగలిగిన గాక. సరే 12వ వచనం వెళ్దాం. వెందలగాడ లేచి ద్రాక్ష వనమునకు ద్రాక్ష వనలు సిగిరించినో లేదో, వాటి పువ్వులు వికసించినో లేదో. ఓకేనా? దానిమ్మ చెట్లు పూత పట్టినో లేదో చూతము రమ్ము, అచ్చటనే నా ప్రేమ చూచిన నీకు చూపెదను. ఏ వచనం పట్టుకున్నా అది గొప్ప గొప్ప మాటలే. అందుకని నేను స్టార్టింగ్లో చెప్పాను బ్రీఫ్కి వెళ్దామంట, నెక్స్ట్ చూద్దాం అనుకుంటే నేను చెప్పాను, ఎందుకంటే అన్ని విషయాలు ఉన్నాయి. ఆయన అంటాడు పెందలకాడ వేసి మనం ద్రాక్ష మనమునకు పోదాం. గ్రామాలకు వెళ్ళారు, పడుకున్నారు.
అంతేనా? ఆమేన్. పెద్దగా లెగుద్దాం, ఆమేన్. ఏకులో లెగుద్దాం. ఏకులో లేచి ఎక్కడికి వెళ్దాం? అతను ద్రాక్షారస వనంకి వెళ్దాం. ఆమేన్. ఆమేన్. ద్రాక్షవల్లులు సిగరించినో లేదో, వాటి పువ్వులు వికసించినా లేదో చూద్దాం. రోజులా హల్లెలూయా. ఎక్కడే ఉన్నారా? ఆమేన్. ఆమేన్. ఇప్పుడు తోటకి వెళ్దాం. ద్రాక్షవల్లులు ఉన్నాయి, అంజూరపు చెట్లు ఉన్నాయి, రకరకాల చెట్లు ఉంటాయి కదా, ఇవ్వండి. ఆమేన్. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించింది కాక. హల్లెలూయా. ఇప్పుడు సిగురించిన లేదో చూద్దాం. ముందు పూత పట్టిన లేదా చూద్దాం. ఆమేన్. గ్లోరీ. హల్లెలూయా. ఏంటంటే ఇప్పుడు వాటి పూత గురించి ఏంటంటే అసలు ఈ పూత పడుతుంది ఏదో చూద్దాం. ఇప్పుడు పూత బయటికి రావాలంటే చాలా ప్రాసెస్ జరగాలి కదా. ఆమేన్. ఆమేన్. అంటే మొక్క ఈగానే పూత చూడగా మనం పూత బయటికి రావాలంటే దాని ప్రాసెస్ జరగాలి. ఆమేన్. వేయాలి, నీరు పోయాలి, అది ఎదగాలి ఎదగాలి ఎదగాలి, అన్ని కలుపు తీయాలి, అవన్నీ ఎదిగిందాక ముందేస్తా ఉండాలి. పూత పట్టే సమయం అంటే రైతుకి తన ముఖములో ఆనందము సిగురించే టైం అది. ఆమేన్. పూత ఎప్పుడైతే కనబడుతుందో రైతు అమ్మయ్యా ఆ చేను పూత వేసింది, కాయ కాయబోతుంది, పంట వస్తుంది, ఆనందం వ్యక్తపరిస్తే చేడికెళ్ళి చూసుకుంటా ఉన్నాడు. చేను చుట్టూ తిరుగుతూ ఉంటాడు. మీకు తెలుసా? రైతుకు పూత పట్టే సమయంలో చేను చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఉదయం కానీ సాయంకాలం కానీ ఒకసారి చేను చుట్టూ తిరిగి వస్తాడు. తిరిగారా? నేను తిరిగాను, అందుకే నాకు అనుభవం. అసలు ఎందుకంటే నేను కూడా ఒకసారి వరేసాను. నేను అర్థమైందా? నేను ఇక ఈ మొత్తం 4 గేట్లు తిరిగి వచ్చేవాడిని. పోయి 4 గేట్లు తిరిగి ఎక్కడెక్కడైతే నీళ్ళు పోతున్నాయి, నీళ్ళు ఆ యొక్క వాటిలో ఏమంటారు రంధ్రాలు, ఎండ్రకాయ రంధ్రాలు వేస్తాయి, అవన్నీ తొక్కి నీళ్ళు పోకుండా చేసి నీళ్ళు నిలబెట్టుకోవాలి. ఆ నీళ్ళు నిలబడితే కానీ వరి పండదు. సరేనా? ఎక్కడైనా దగ్గర కలుపు మొక్కలు ఉంటే కలుపు మొక్కలు పీక్కొని పక్కన పడేసుకొని చక్కగా దాన్ని 1-2 సార్లు రైతులు ఏమంటారంటే చేనుకు ఒక్కరోజైనా కానీ చూసి వస్తే ఆ చేను కంటే నీ మీద దయ పుట్టిద్దట అంటారు. మరి ఎంతో నాకు తెలియదు కానీ చేనుకు దయ పుట్టి నా చుట్టే తిరుగుతున్నాడు, పంట బాగా పండిద్దట ఆ చేనుకి. ఆమేన్. అర్థమైందా? బాబు వేసిన ముఖం కూడా చూడట్లా. హల్లెలూయా. పంట అవసరం లేదని కూడా పాపం చేస్తున్నా, ముఖం కూడా చూడట్లేదు అని అవి కూడా పాపం బాధపడతాయి. ఏ మొక్కలు ఇంకేం మనకు అర్థంలే, ఆయనకే ఇంట్రెస్ట్ లేదు, వేసుకునే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. హల్లెలూయా. అందుకని అంటే వెళ్దాంపా పొలంలోకి, ఫీల్డ్కి వెళ్దాంపా. అసలు మొక్కలు సిగురించిన లేదో చూద్దాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాన్ని చూచుటలో ఆ మొక్క కూడా ఆనందం ఉంది. హల్లెలూయా. ఆమేన్. బాబా ఆ మొక్కను ఎడ చూస్తున్నావు? ప్రభు యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా అట్లాగే చూసుకున్నాడు. ఆమేన్. 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 నువ్వు వారానికి 10 రోజులకు చూస్తావేమో కానీ ఆయన అయితే బైబిల్ ఉంది. చెప్పండి, క్షణ క్షణానికి నీరు కడుతున్నాడట. ఆమేన్. 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 గ్లోరీ. ఎక్కడైనా కానీ వాడిపోయిన క్షణ క్షణము నీరు కడుతున్నాడట. ఆమేన్. గ్లోరీ. గ్లోరీ. అబ్బా, ఇంకేదైనా లోపలికి దూరిద్దే ఉందని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు ఒక సంగతి తెలిసిన, నీళ్ళు కట్టిందనుకో ఏ జంతువు పడితే ఆ జంతువు లోపలికి అంత తేలిగ్గా రాదు. ఆహా, మనిషి కూడా లోపలికి వెళ్ళాడు. అరే నీళ్ళు కట్టుద్దురా, బురద ఇద్దురా అని వాడు బయట ఉంటాడు. ఏ పడితే తొందరగా రాలేవు. దేవునికి స్తోత్రం. ఆయన క్షణ క్షణము నీరు కడుతున్నాడట ఆయన. ఎందుకో తెలిసిన, అది ఎదగాలి, పక్వానికి రావాలి, పూత పట్టాలి, కాయ కాయాలి. అబ్బా, ఎన్నో ఆశలతో ఆయన నీరు పెడతామన్నాడు. ఆమేన్. గ్లోరీ. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అంతా సిగురించిన ద్రాక్ష సిగురించడం లేదు, పూత పట్టి లేదు చూడటానికి వెళ్తున్నాం. ఆమేన్. నిజమైన ద్రాక్ష వల్ల ఆయన తీగలు వీరన్నాడు. ఆమేన్. వాళ్ళ యూదులు ఇశ్రాయేలుకు పోల్చబడింది, ఆయన తిరిగిన మనం కూడా పోల్చబడింది. దేవుని మహిమ కలుగును కాదు. ఆమేన్. ఆమేన్. అంతేనా? ఆయన చూస్తున్నాడు, మర్చిపోద్దు. నిన్ను చూడలేదు అనుకుంటున్నావు, లేదు లేదు లేదు, అది రోజు చూస్తున్నాడు. ఆయన నీ ఎదుగుదలను చూస్తున్నాడు. ఏమాన్, నువ్వు ఎలా ఉన్నావో చూస్తున్నాడు సార్. నువ్వు బిజీగా ఉన్నా ఆయన చూస్తున్నాడు. నా బిడ్డ బిజీగా ఉంది, ఆ పని ఈ పనులు బిజీగా ఉండి నా బైబిల్ చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు, ఉపవాసాలు ఉండట్లేదు, ఆల్రెడీ ప్రార్థన కూడా కూర్చోవట్లేదు, మీటింగ్లు సరిగ్గా రావట్లేదు, సండే కూడా సరిగ్గా రావట్లేదు, అది చుట్టాలతో బిజీ అయింది, స్నేహితులతో బిజీ అయింది, వర్క్తో బిజీ అయింది, ఆఫీసులో వర్క్ అంటుంది, నా బిడ్డ ఏదో కొంచెం బిజీ అయినాడు అని నువ్వు ఒకవేళ నెగ్లెక్ట్ చేసిన ఆయన చేయట్లా. అర్థమైందా? అది ఆయన ప్రేమ. అసలు నిన్ను మరిచిపోవటమే లేదు. హల్లెలూయా. నిన్ను దేవుడు ప్రేమిస్తే
అసలు మర్చిపోడు. ఆమేన్. ప్రేమ మర్చిపోడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏం చేస్తుంది? ప్రేమ మరిసిపోదు. ప్రజలా అసలు ఎడబాపదట కదా. ప్రేమల గురించి ఒక మాట చదువుతాం. చదువుతారా మాట? బలి ఉంటుందా మాట? అది అది ధ్యానించేటప్పుడు ఈ మాటను ఎప్పుడు రోమిలకు రాసిన పత్రిక ఇది బాగా తెలుసు అన్నమాట. 8వ అధ్యాయం. త్వరగా నాకు లేట్ అయింది అనుకుంటే మీరే మాకు తీయట్లేదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. 8వ అధ్యాయం. ఇక్కడే ఉన్నారా? ఆమేన్. ఆమేన్. ఎనిమిది అధ్యాయం 37వ వచనం చదువుతున్నాం. అయినను మరణను ప్రేమించు వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం. మరణమైనను ఒకటి మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునవి అయినను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మరణను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. దూరము చేయవని రూఢిగా నమ్ముచున్నాం. ఏది దూరం చేయదు. దాని అర్థమైంది అసలు ఆయన మరిచిపోవడమే లేదు. ఆమేన్. ఆమేన్. ఎన్ని వచ్చినా మరణం వచ్చినా హల్లెలూయా. అది జీవమైన దేవదూతలైన ప్రధానులైన ఉన్నవైన రాబోవునైన అధికారులైన ఎత్తైన లోతైన సృష్టింపబడిన మరేదైనా ఆమేన్. గ్లోరీ గ్లోరీ. ఆ దేవుని ప్రేమ నుండి మిమ్మల్ని దూరం చేయలేవు. ఆమేన్. ఆమేన్. దాని అర్థమైంది ప్రేమ ఎప్పుడు నిన్ను చూస్తూనే ఉంది. ప్రేమ నీతోనే ఉన్నది. అంతేనా? ఇన్ని మరణం కూడా నిన్ను ఆయనకి దూరం చేయలేదంటే ఇది ఎంత ప్రేమ సార్ అది? ఆమేన్. గ్లోరీ. ఎంత ప్రేమ అది? గ్లోరీ గ్లోరీ. ఇప్పుడు చూడ వచ్చి ఆయన చిగురించావు లేదని ఎంత ప్రేమ కలిగిన ఆయన. చదువు కిందకు అన్నమాట. రోమిలకు రాసిన పత్రిక మన పరమగీతాలు కదా తీసుకొచ్చారు ఒకళ్ళు. కింద మాట చదవండి. పరమగీతాలు 7వ అధ్యాయం. ఓకే. దానిమ చెట్లు పూత పట్టిన లేదో శూతము. అద్భుతమైన మాట ఒక మాట. దానిమ చెట్లు పూత పట్టిన లేదో శూతము చూతము రమ్ము అతడిని నా ప్రేమ చూచిన నీకు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే ఇక్కడికి ఆపుదాంలే. ఏమంటారు? తోటలోకి వెళ్ళిన తర్వాత అసలు పూత పట్టింది ఏదో చూద్దాం. ఒకవేళ పూత వచ్చిందనుకో అచ్చటనే నా ప్రేమ చూచిన నీకు చూపేదండి. మాట్లాడండి సార్. ఎవరికి మాట? ప్రియురాలు అంటుందా ప్రియుడు అంటారా? అచ్చటనే ఇప్పుడు దానిమ్మ చెట్లు పూత పట్టిన లేదో చూద్దాము రమ్మ. అచ్చటే నా ప్రేమ చూసిన నీకు ప్రియులో చెబుతుంది. దానిమ్మ చెట్లు దీని గురించి ప్రత్యేకత తెలిసిన అయ్యా ఒక మాట అన్నాడు. చాలా అద్భుతమైన మాట ఈ దానిమ్మ చెట్టు గురించి కదా. దాడిమ చెట్టు. మన దాడిమ చెట్టు గురించి ఈ పరమగీతంలో చూసాం మనం. మన కనతలు విచ్చిన దాడిమ ఫలము వలె ఉన్నది. విచ్చిన దాడిమ ఫలం. దాడిమ ఫలం ఇచ్చితే చాలా ఎర్రగా ఉండేది. చాలా క్రమముతో కూడిన విత్తనాలు ఉంటాయి అక్కడ. చిన్నగా చూడగానే తినాలనిపిస్తుంది. చక్కగా అది రక్తాన్ని ఉత్పత్తి చేస్తాయి. హల్లెలూయా. రక్తాన్ని శుద్ధి చేస్తాయి. చక్కగా మంచి ఆరోగ్యం దాడిమ ఫలం. ఆయన ఇప్పుడు దాడిమ ఫలము ఆయన అన్నాడు. ఓకే సరే, మన అంతలోకి వెళ్ళలేదు. ఇప్పుడు ఆయన దాడిమ ఫలము చిగురించునో లేదో చూద్దామన్నారు. దాన్ని ఏమంటాడంటే దాడిమ ఫలమును అని. మీరు కానీ సంఘకాండం 13వ అధ్యాయం చదివితే మీరు అక్కడ ఇశ్రాయేలీయులు అనగా 12 మంది పెద్దలని కనాను దేశానికి వేగు చూడటానికి పంపుతాడు. పంపాడా? వాళ్ళు వేగు చూడటానికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు కొన్ని కాయలు తీసుకొస్తారు. ఏమని కాయలు తీసుకొస్తారు? ఒకటి ద్రాక్ష గెలను ఒకటి తీసుకొచ్చారు. 2 చెప్పండి. అంజూరపు కాయలు కూడా తీసుకొచ్చారు. 3
వాళ్ళు తెచ్చిన మూడో కాయ ఎవరంటే దానిమ్మ ఫలం. దానిమ్మ ఫలం. Yes. దానిమ్మ పండ్లు కూడా తీసుకొచ్చారు. ఇక్కడే ఉన్నారా? ఆమేన్. ఆమేన్. వాళ్ళు కానాను దేశం నుంచి తీసుకొచ్చేటప్పుడు దానిమ్మ ఫలం కూడా తీసుకొచ్చారు. ఆమేన్. ఓకేనా? ఆమేన్. ఇప్పుడు ఈ దానిమ్మ ఫలము గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. దానిమ్మ ఫలము చిగురుచ్చిన లేదో చూద్దాం. ఆమేన్. అక్కడే నా ప్రేమ చూసి నీకు చూపిస్తాను, అంటే నా ప్రేమ గుర్తు నీకు ఎక్కడే చూపిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటంటే అసలు ఈ దానిమ్మ ఫలము గురించి ఆయన మాట్లాడేటప్పుడు ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి ఒక్కరు దానిమ్మ ఫలము కలిగి ఉండాలి. దానిమ్మ ఫలము కలిగి ఉండాలి. దాని ఏమిటంటే దానిమ్మ ఆ గంటలు కలిగి ఉండాలంటాడు ప్రవక్త మెసేజ్లో. మెసేజ్లో చదివితే ప్రవక్త ఏమిటంటే ఆయన ప్రతి ఒక్క వ్యక్తి దానిమ్మ గంటలు కలిగి ఉండాలన్నాడు ఆయన. హల్లెలూయా. కలిగి ఉండాలి. దానిమ్మ గంటలు బెల్స్ కలిగి ఉండాలన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అంటాడు, ఇప్పుడు ఒక యాజకుడు అధిపతి స్థలంలోకి వెళ్ళే ముందుగా అతను ఒక డ్రెస్ ఉంది, ఎప్పుడుంది. హల్లెలూయా. ఆయన డ్రెస్ వేసుకుని వెళ్ళేటప్పుడు ఆయన డ్రెస్ కింద బంగారపు దానిమ్మ గంటలు ఉంటాయి. దానిమ్మ కాయలు ఆ డ్రెస్ కొంటే అవి బంగారం తోటి దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజమేనా? హల్లెలూయా. ఆయన లోపలికి వెళ్ళినప్పుడు ఆయన నడిచేటప్పుడు ఆయన నడుస్తున్నప్పుడు పరిశుద్ధుడు 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 అనే శబ్దము ఆ గంటలతో వస్తుంది అన్నాడు. ఆ బెల్స్ మోగేటప్పుడు వచ్చే శబ్దం ఏంటంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. హల్లెలూయా. రాజకుమార పుత్రిక హల్లెలూయా. నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందముగా నడుచుచున్నావు. ఎంత అందముగా నడుచుచున్నావు. హల్లెలూయా. నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణములు ఆడుచున్నవే. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆ పాదరక్షలతో నడుస్తూ ఉంటే ఆ ఊరువులు త్వరగా ఆడుతా ఉందట. ఆమేన్. హల్లెలూయా. అవి ఏమని ఆడుతుందంటే పరిశుద్ధుడు 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 అని. అది మన స్థలంలోకి యాజకుడు వెళ్ళేటప్పుడు ఆ డ్రెస్ కున్న గంటలు బాగుతా ఉండేట. ఆమేన్. ఓహో. గ్లోరీ గ్లోరీ. ఆ దాడిమ్మ ఫలాలట అవి తగిలి పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ఆ బెల్స్ మోగాలట. హల్లెలూయా. హల్లెలూయా. ఏం మోగాలి? బెల్స్. ఆ బెల్స్ ఒక విశ్వాసకి ఇప్పుడు ఆ బెల్స్ మోగడం చాలా ముఖ్యం. గ్లోరీ. ఇక్కడే ఉన్నారా? ఆమేన్. కొంతమంది అంటారు దానిమ్మ ఫలం ఏదో కాదు కానీ అది పరిపూర్ణమైన పరిశుద్ధమైన సంపూర్ణమైన వాక్యమును తీసుకున్న నీతిమంతుడికి సూచనగా ఉన్నాయి అంటారు. అది నీతి. అతడు దేవుడు వాక్యాన్ని అంగీకరించడం ద్వారా వచ్చిన నీతికి సాదృశ్యం. ఇక్కడే ఉన్నారా? ఎక్కడే ఉన్నారా? మనకేమి ఏ నీతి ఉంది సార్? మనకి మనకు అసలు నీతి లేదు కదా. అని తినడు మనకి నీతి ఆడది. కానీ నీతిలోనికి లాగబడ్డాం. దానిమ్మ చెట్టు పొలంలో ఉంటే దానికి ఏముంది ఘనత? దానిమ్మ చెట్టు యొక్క ఆకారముతో యాజకుడు వస్త్రానికి దాన్ని తగిలించి కానీ ఆ చెట్టుకి ఘనత వచ్చింది. అంతే కదండి. ఆ చెట్టుకు ఘనత ఎప్పుడు వచ్చిందంటే ఆ యాజకుడు వస్త్రముల ఆ గంటని కట్టినప్పుడు, ఆ దానిమ్మ ఫలాన్ని కట్టినప్పుడు ఆ చెట్టుకే ఘనత వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు అంటాడు దానిమ్మ చెట్టు కూడా సిగురిచ్చిందో లేదో చూద్దాం. ఇలా అనుకోవచ్చు ఈ దానిమ్మ చెట్టు అన్ని జనులతో కొంచెం మనం పోలుతా ఉంటా. మనకి ఏ ఐక్యత లేదు కదా సార్. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు కదా దేవుడు. ఆయన దానిమ్మ చెట్టు కూడా సిగురిచ్చిందో లేదో చూద్దాం. హల్లెలూయా. కారణం ఎందుకు తెలిసిన? అక్కడ నా ప్రేమ చూచలు నీకు చూపిస్తా అని ప్రవక్త అన్నాడు. దానిమ్మ చెట్టు ఉంది కదా, ఆ దానిమ్మ చెట్టు కంటే కూడా అది మోగుతుంది చూడు. ఆ బెల్ అది ముఖ్యమని. ఇశ్రాయేలీయులు ఆ శబ్దం కొరకే ఆ గోడల పక్కున్నారు. ఇశ్రాయేలీయులు ఆ అతిపరి స్థలములోనికి యాజకుడు వెళ్ళినప్పుడు వాళ్ళు దేని కొరకు ఎదురు చూస్తున్నారంటే ఆ శబ్దం కొరకు ఎదురు చూస్తున్నారు. ఎందుకో తెలిసిన? అది అతని యొక్క అర్పణను
అంగీకరించినప్పుడు, అతని యొక్క జీవితాన్ని అంగీకరించినప్పుడు, అతని సాక్ష్యాన్ని అంగీకరించినప్పుడు, అతను తీసుకొని వెళ్ళిన రక్తాన్ని అంగీకరించినప్పుడు, అప్పుడు షకీన మహిమ దిగగా, అప్పుడు ఆ షకీన మహిమతో అటు ఇటు తిరుగుతూ ఉండగా ఒక జీవాన్ని పొందుకునే సమయంలో ఆ గంటలు బాగుంది. ఆమేన్. Hallelujah. ప్రతి విశ్వాస జీవితంలో ఆ గంటలు మోగాలండి. Amen, amen. ఆహా, ఇప్పుడు ఆయనకి నువ్వేం చూపించాలి? ప్రేమ సూచనలు చూపించాలి. Amen. ఏంటి? ప్రేమ చూచండి. ప్రేమ. నేను ప్రేమిస్తున్నాను అనడానికి ఆ సిగురించి ప్రేమ సూచనలు చూపించాలి. అర్థమవుతున్నాయండి మీకు? Amen. మరి అర్థమైతే కాకేయచ్చు కదా. మోగట్ల బెల్లు, గంటలో మోగట్ల. Hallelujah. ప్రజలా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. కొంచెం రాయా చూద్దాం రా. అక్కడ నేను నా ప్రేమ సూచనలు నీకు చూపిస్తాను. Amen. ఇప్పుడు ప్రియుడికి ప్రేమ సూచనలు చూపించాలనుకుంది. సార్, Amen. ఈమె ప్రేమ కొరకు రోగి అయింది, మీకు తెలిసిన? ఆమేన్. సార్, Amen. ఏమేమైంది? రోగి. ప్రేమ కొరకు Patient. రోగి అయిందా? Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. నేను సార్ ఎవరు మాట్లాడలేదు. Amen. ఈమె ప్రేమ కొరకు రోగి అయిందా? Amen. హల్లెలూయా. Hallelujah. ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్ల అడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దారు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడు. నేను ప్రేమ కొరకు రోగి అయినంతే. ఆయన ఒకసారి వచ్చి ఆయన విందుశాల తీసుకెళ్ళి ప్రేమనే ధ్వజంగా ఎత్తాడు. Amen. కానీ ఇక్కడ ఏమంటుంది? ఆ విందుశాలకు వెళ్ళే ముందుగా ఏమంటుంది? నేను నా పొలానికి రా, నేను కొన్ని ప్రేమ సూచనలు చూపిస్తాను. నిజలా? అసలు ప్రేమ అంతా ఆయన దగ్గరే ఉంది, కానీ ఏమైంది? ప్రేమ సూచనలు నేను చూపిస్తాను. ఆహ్వానిస్తా మరి మీ ఇంటికి కూడా. Amen, amen. ప్రభువా, మా ఇంటికి కూడా రా. Yes. నా యొద్ద ఉన్న ప్రేమను చూపిస్తా, కొంచెం ప్రేమ సూచనలు చూపిస్తాను. Amen. ఇక్కడే ఉన్నారా? ఓరే హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఒక విశ్వాసానికి భాష గారు వచ్చినా లేకపోతే ఎవరు వచ్చినా కానీ మరి దారి అలాగా యాత్రలు వెళ్తారు. పరిశుద్ధులు ఇంటికి వచ్చినప్పుడు కూడా అప్పుడు ఒకసారి ఆ యాత్రలు వెళ్ళే వారిని చూపిస్తాడు. నా బిడ్డ ఇంటికి వెళ్ళండి, పంపిస్తాను దేవుడు. సడన్గా వస్తారు దేవుని పిల్లలు, నీకు తెలియదు నీ ఇంటికి వచ్చే సంగతి. Amen. దారిలో వెళ్తా వస్తారు ఇంటికి. అలాగనే నువ్వెవరు అన్నావు అనుకో, నీకు వివేచన ఉండాలి, కొంచెం వివేచన కూడా ఉండాలి. Amen, amen. వచ్చిన ఎవరు అనేది వివేచన కూడా ఉండాలి. ఈరోజు వధువుకు ఆ వివేచన ఆయన ఇచ్చాడు. Amen. ఆ వివేచన ఆ వధువుకు ఉంది. Amen. ఆ వివేచన లేకపోతే ఎత్తబడలేవు. ఆమేన్. నిజమా? సరే, ఆయన పిల్లలు పంపాడు. పంపినప్పుడు అప్పుడు వాళ్ళు వచ్చి అన్నం అడగొచ్చు, లేకపోతే మంచినీళ్ళు అడగొచ్చు, లేకపోతే ఇంకేదో వాళ్ళు అడగొచ్చు. అప్పుడు వాళ్ళు అడిగేటప్పుడు నువ్వు అనుకున్న వీళ్ళెవరు, నాకు తెలియని వాళ్ళు వీళ్ళు, నాకు ఇంకెవరు తెలియదు అనుకోవచ్చు నువ్వు. కానీ వచ్చిన వారికి నువ్వెవరో తెలుసు. వాళ్ళు కూర్చున్నా మంచినీళ్ళు తాగుతున్నా నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. Amen. వాళ్ళు మంచినీళ్ళు తాగుతున్నా, టీ తాగుతున్నా, నువ్వు అటు ఇటు తిరిగేటప్పుడు అబ్జర్వేషన్ చేస్తారు, మాటలు అబ్జర్వేషన్ చేస్తారు. ఈ అమ్మాయి ఏంటి, ఈ అబ్బాయి ఏంటి అని అబ్జర్వేషన్ చేస్తారు. హల్లెలూయా. వినారా? Amen. ఇంటెలిజెన్స్ అంటారు. Amen. ఎవరు ఇంటెలిజెన్స్ అంటే? యా, Amen. నిఘా వర్గం అంటారు. అంటే వాళ్ళు చూస్తారు, జోకర్ చూస్తుంటే బొమ్మలా కనపడతారు. వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందో మొత్తం అప్డేట్ అయిపోతారు. Amen. ఓరక్కడ చూస్తూ ఉంటాయి. నువ్వు అనుకుంటున్నావు ఎవరో ఓరక్కడ కూర్చొని చూస్తున్నారు, స్కాన్ అవుతూ ఉంటారు. నిఘా అట్లా అప్పుడప్పుడు ఒక దేవుడు కూడా మన ఇంటికి కూడా పంపుతాడు. Amen. అప్పుడు ఆయనకి రిపోర్ట్ ఇస్తారు వెళ్ళి. హల్లెలూయా. 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 నువ్వు చూపున ప్రేమ, నువ్వు చేసిన పరిచర్య, నీ తగ్గింపు, నీ ఓర్పు, నీలోంచి వచ్చే ఆ సువాసన. హల్లెలూయా. Hallelujah. సువాసన అర్థమవుతుందండి? ఆమేన్. నీ నోటి మాట సువాసన. హల్లెలూయా. Hallelujah. నీ నోట్లో మాట శ్రేష్ఠ ద్రాక్షరసం కంటే
బాగుందన్నాడు కదా, ఏమాన్. ఆ మాటలు వాళ్ళు ఇంటారు, 2 మాటలు హల్లెలూయా. హల్లెలూయా. ఆయన్ని చూసి అప్పుడు రిపోర్ట్ ఇస్తారు ఆయనకి, అవ్వా చక్కగా బెల్లులు మోగుతున్నాయి, అక్కడ చక్కగా బెల్లులు ఆమేన్. మోగుతున్నాయి, ఏమాన్ ఏమాన్. చక్కని బెల్లులు అక్కడ, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆ యొక్క ద్రాక్ష ఆ దాడిమ చెట్టు జ్ఞాపకం చేయటం ఏంటంటే చిగుర్చియో లేదంటే అవి చక్కగా మన జీవితంలో ఆ సాక్ష్యపు బెల్లులు మోగిస్తే, ఏ బెల్లులు? సాక్ష్యపు గంటలే, దేవుని స్తోత్రం. ఇక్కడ ఉన్నారా? ఆమేన్. ఏమవుతాయి? సాక్ష్యపు సాక్ష్యపు గంటలే, దేవుని స్తోత్రం. ఏమాన్. అవి నిత్యం మోగుతూ ఉండాలి. ఏమాన్. ఒకప్పుడు సంవత్సరానికి ఒకసారి మోగిని, ఇప్పుడు రోజు మోగాలి. ఏమాన్. మీకు తెలుసా సంగతి? ఒకప్పుడు అధిపతి స్థలంలో ఉన్నాయి, అప్పుడు ఇప్పుడైతే ఆ గంటలు నీలోనే ఉన్నాయి. నిత్యము మోగాలి, హల్లెలూయా. ఆ సాక్ష్యపు బెల్లులు నిత్యము మోగాలి. మన బైబిల్లో మాట నేర్చుకుంటాం, సాక్ష్యపు బెల్లులు అనే కదా. ఏం బెల్లులు అయ్యి? సాక్ష్యపు. సాక్ష్య బెల్లులు. సాక్ష్యం అంటే ఏందండి? ఏమాన్. సాక్ష్యం ఉప్పు అన్నాడు, ఏమాన్. అన్నాడా? నేను ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నాను అన్నాడు, మీరు కూడా ఉప్పు అయి ఉన్నారు అన్నాడు, ఏమాన్. అన్నాడా? ఏమో. అప్పుడు ఆ ఉప్పు ఏదో కారుగా ప్రోక్తున్నాడు, అది నీ సాక్ష్యం అన్నాడు. ఏంటది? అది నీ సాక్ష్యం అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు అన్నాడు, ఎప్పుడు నీ సాక్ష్యము మోగిద్దంటే ఏమాన్ ఏమన్నారా? హల్లెలూయా. ఉప్పుగా ఉంటే సాక్ష్యం కాదట. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నారా? హల్లెలూయా. ఉప్పుగా ఉంటే కాదట, ఆ ఉప్పు కరిగినప్పుడు రుచి వచ్చింది అన్నాడు. ఏమాన్. ఏమవ్వాలి? కరగాలి. ఉప్పు ఏమవ్వాలి? ఉప్పు గల్లు లోపల వేసామనుకో తింటావా? అవును. ఎప్పుడు తింటావు నువ్వు? కరగాలప్పా. ఆమేన్. ఇయ్యాల వచ్చిన సాల్ట్లు వారికి అట్ట తిప్పగా మొత్తం అవటానికి. ఇంతకు ముందు అంటే ఎవరున్నారు? ఉప్పు కళ్ళు, ఇంత లావుంటే కళ్ళు, ఆమేన్. ఆ కళ్ళు లోపలికి వేసిన తర్వాత అది అంత అంత తేలిగ్గా నీకు కరగవు. కూసేపు దాన్ని అట్ట నలిపితే గాని కరగదు. అది నీళ్ళలాగా మారాలంటే కొంచెం టైం పడుతుంది. అది నీళ్ళలాగా మారితేనే ఆ అన్నానికి రుచి వస్తుంది. ఏమాన్. ఆమేన్. yes. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఉప్పు లాగుంటే రుచి రాదు, ఉప్పు కరిగితే రుచి వస్తుంది. ఏమాన్. నీ జీవితం కూడా వాక్యములో కరగాలి. ఏమాన్. గ్లోరీ. yes. నువ్వు తీసుకున్న వాక్యంగా ఉంటే కాదు, అది కరగాలి. ఏమాన్. ఓ, హల్లెలూయా. అది కరగాలి. ఏమాన్. పాతి కూడా మాంసం గుడికి మార్చేయండి, కరిగిందా? కరగాలి. ఏమాన్. yes. హల్లెలూయా. ఆహా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు గోధుమ కిందగా ఉంటే అది నీకు అది ఏమంటుందని రొట్టె ఎట్ట వస్తుంది? కరగద్దు, yes. నచ్చొద్దు, ఏమాన్. ఏమాన్. పిండవద్దు. ఏమాన్. అప్పుడు నీళ్ళు పోస్తే ముద్ద అవ్వదు. ఆమేన్. చక్కని రొట్టె అవ్వదు. అర్థమైందా? ఆ ఉప్పుగా ఉంటే రుచి లేదట. ఉప్పు కరగాలి, కరిగిపోవాలి. క్రైస్తవ జీవితం అదే అన్నది, నువ్వు కరగాలి, వాక్యం కొరకు కరిగిపోవాలి. ఏమాన్. అప్పుడు అనేక మందికి రుచిగా మారతావు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువు మనం దీవించుగాక. ఆమేన్. ఆ బెల్లు మోగాలి, కరిగిన బెల్లు మోగాలి. ఆమేన్. అర్థమైందా? ఏమాన్. కరిగిన సాక్ష్యాలు, రుచి కలిగినవి. దేవుని స్తోత్రం. ఇక నువ్వు ఎన్నడూ నా రుచిని, ఆ తీయదనాన్ని పోగొట్టలేవు. రోజు అన్నేసి చూడు ఎవరు? ఉప్పు అన్నేసి చూడు, నన్నేసి చూడు. నా టేస్ట్ ఏంది నీకు తెలిసినప్పుడు. ఎన్ని పదార్థాలు వేసినా కానీ ఏముండదు. వెయ్యి కొంచెం ఉప్పు వేయి, ఇంకా గంటే అంటావు. ఎందుకని? ఆ రుచి వేరు. ఉప్పు లేకుండా సాంబార్ పోసేవనుకో, మాంసమే ఉప్పు లేకుండా అంత వేసిన ఉప్పు పండి కొంచెం సూపర్. అర్థమైందా? ఏదంటాడు ఆ ఉప్పు ప్రభుయినా యేసుక్రీస్తు కరగని కొంచెం ఆమేన్. నీ నరాలకు బట్టని, నీ ఎముకలకి బట్టని, నీ మాంసానికి బట్టని, నీ కళ్ళకి బట్టని, నీ నోటికి బట్టని రుచి బాగానే ఆ బెల్లు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువును దీవించుగాక. ఏమాన్. ఎక్కడ ఉన్నారా? ఆమేన్. ఇంకో క్వశ్చన్ మిగిలిపోయింది.
ఏమాన్ అప్పుడు చిన్న లాక్కుంటూ వచ్చాను. ఆమేన్. ఉంచుగాక. ఇంకో క్వశ్చన్ మీకు చదివి ప్రార్థన చేద్దాం. నేను వచ్చేవాళ్ళు మంచి క్వశ్చన్ అది. వేరే స్తోత్రం అయ్యా. హల్లెలూయా. దీని గురించి మనం కొంచెం చర్చ చేస్తాం. చదువుదాం 13వ వాక్యం. పుత్రదాత వృక్షము సువాసన ఉన్నది. అబ్బో దొరకలే ఎంతవరకు ఆన్సర్ ఏందో పుత్రదాత. బైబుల్ అయితే పుత్రదాత ఉంది, మరి ఆ వృక్షం ఏందో అర్థం కాల. అది సువాసన ఇస్తుంది. వాస్తవానికి అది మొత్తునిచ్చిద్దట, ఏమాన్. కానీ ఇది సువాసన ఇస్తుందండి. చూద్దాం, రేపు చూద్దాం. ఏమాన్. నా ప్రియుడా, నేను నీ కొరకు దాసి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు, పచ్చవియు పండువి. పచ్చవి అంటే తెల్లవి, పండువి అంటే తింటారు. అంతేనా? మోషే, పచ్చ అంటే బాగా పచ్చిగా ఉంది కాయ చెట్టున. ఇది వరకలేము, 2 రోజులు కొంచెం మాగింది వదిలిపెడతాం. పండుదైతే ఇప్పుడు కోసుకుందామా, ఇప్పుడు కోసుకుందాం, అడిగిపోతుంది అదే కనపడుతుంది, ఇడిపోతుంది అదే కనపడతా ఉంటుంది. అంతేనా? జాకే బాగా పండింది అనుకో, ఏమైంది? కోసినా కూరుకంగా. మా చెట్టు జాంకాయలను కోసుకుంటే ఎవరు కోసారు అమ్మా చెట్టు జాంకాయలు? మేమిద్దరు బయటకు వచ్చాను, నేను మా పాస్టర్, మా పొట్టడప్పుడు పొట్ల. ఇంకా మా ఇంటి ముందు చెట్టు మంచి చెట్టు ఉంది, లావకాయ కాదు, అదన్నీ కోసుకున్నాను. అమ్మా ఎవరు కోసారు అమ్మాయి అని ఒక అమ్మాయి ఉంది అప్పుడు. అన్నయ్య ఎవరు అని చెప్పంటారు. ఆకలి మీద చిన్నపిల్లల మీద చెబుతుంది. చెప్పు అమ్మాయి అంటే ఏం చేస్తామని ఉదారం ఊరుకోక చుట్టుకి ఎప్పటి నుండి కాయలు ఉదారమే ఊరుకోవట్లేదు, అందుకని కోసుకొని అన్నాయంట. నేను స్తోత్రం. అర్థమైందా? అంటే పండు ఉందనుకో చూసి ఉండలేవు. ఆయన అన్నాడు, చదువు. నా ప్రియుడా, నేను నీ కొరకు దాసి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు, పచ్చివియు పండువి, మా ద్వార బంధువుల మీద వేలాడుచున్నవి. మా ద్వార బంధువుల మీద వేలాడుచున్నవి. అబ్బో ఏమి లింగి పెట్టాడు. మా ద్వార బంధువుల మీద వేలాడుచున్నవి. ఒకట కదా 4 కాడికి వెళ్ళిపోయింది. మా ద్వార బంధువుల మీద వేలాడుతుంది. ఏది కోసుకోవాలో ఏది తినాలో అది నీ ఇష్టం. రేపు చూద్దాం. హల్లెలూయా. ఆడ శ్రేష్టమైన ఒక మాట ఉంది, దాన్ని టచ్ చేస్తాను. నా ప్రియుడా, నేను నీ కొరకు చెప్పండి పెద్దగా. ఆమేన్. నేను నీ కొరకు దాచించిన. దాచి పెట్టడం ఆయనకే తెలుసు, కానీ ఏమప్పుడు తెలుసు అంటే ఏమాన్. చూద్దాం రేపు. ఏమాన్. నేను నీ కొరకు దాసి ఉంచిన. ఏమాన్. అసలు ఆ వర్డే, ఆ పదమే అద్భుతమైన పదం. దాసి ఉంచిన. ఆమేన్. ఏమాన్. తల్లి తన బిడ్డ కొంచెం దాచి పెట్టింది. ఏమాన్. తల్లి ప్రేమ. నాకు ఏమి లేవు, నాకు మొత్తం తిన్నారు అని వాడు గంతులేస్తుంటే పిల్లలు, ఆ తల్లి అక్కడి నుంచే తీసుకుపోయి వాడు శిలకన్నా వేసుకొని చెప్తాడు. ఎందుకని అయిపోయింది మొత్తం, నాకు లేకుండా చేశారు అనుకుంటాడు. కానీ అమ్మాయికి అక్కడి నుంచో మూల నుంచి తీసింది. ఎందుకంటే నా కొడుకుకి ఇది ఇష్టం, నా కూతురికి ఇది ఇష్టం, మొత్తం తింటే కాదే దాచి పెడదాం, పిల్లలకి దాచి పెట్టాడు పెడతారు. అప్పుడు వాళ్ళు ఎంత ఆనందంగా తింటారో తెలిసినా ఇక్కడికి తినేస్తారు. అర్థమైందండి? హల్లెలూయా. చాలా భార్య భర్తల మధ్య కూడా అంతే ప్రేమ ఉంది. ఎంతమంది చుట్టాలు వచ్చినా తన భర్త కొంచెం దాచిపెట్టింది. ఎందుకంటే ఆయన పిల్లలే ఇష్టము అని ఎక్కడో కొంచెం దాచిపెట్టింది. తల్లిదండ్రుల ప్రేమ కూడా ఉంది, దాచిపెడతారు. అర్థం తెలిసినా అది ప్రేమ. అది ప్రేమ, అసలు మామూలు ప్రేమ కదా. అదే అంటుంది ఆమె. నా ప్రియుడా, నేను నీ కొరకు దాసి ఉంచిన. నేను నీ కొరకు దాచి పెట్టడం ఆయనకే తెలుసు, కానీ ఏమో నేర్చుకుని మరి. హల్లెలూయా. నేను నీ కొరకు దాసి ఉంచిన. సంగతి మరుగు చేయటం ఆయనకి ఘనత, పరిశోధన చేయటం రాజుకు ఘనత.
దాన్ని తీసుకొని తింటాం నీకు నాకు కనుక హల్లెలూయా. నీ కొరకు నేను నీ కొరకు రాసి ఉంచిన నానా విధ శ్రేష్ఠ ఫలములు అంటే చిన్న చిన్న ఫలాలు కదా జక్కి చెట్టు ఎక్కిండు జక్కి చెట్టు దిగిండు ఇది కదా ఫలం. హల్లెలూయా. మా ఇంటికి రా, నేను మీ ఇంటికి వస్తాను, మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, ఇది కాదు. నానావిధ శ్రేష్ఠ ఫలములు. హల్లెలూయా. మా ఇంటికి రా బీప్ పెడతా, మీ ఇంటికి వస్తే సికిల్ పెడతావా, ఇది కాదు. హల్లెలూయా. నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివి పండువి మా ద్వారబంధముల మీద వేలాడదీశా. ఎవరైనా లోపల పెట్టుకుంటే ద్వారబంధం పెడతారా? ఏం చెబుతారు? ఎంత ఊరితే మాత్రం ద్వారబంధాలు మీరు పెడతారా? వెనకడ ఒక సామెత ఉంది లేదు, మాంసం తిన్నాను ఎనికల మేళ వేసుకుంటా అని. నేను మాంసం తిన్నాను ఇప్పుడు ఎనికల మేళ వేసుకుంటావా? కాదు కాదు. పచ్చివి పండువి ఎక్కడట? ఇంటి ద్వారబంధం మా ద్వారబంధముల మీద ఉన్నాయి. ఆమేన్. నువ్వు ఎక్కడో దాచి పెట్టుకుంటే పోతే ఇప్పుడు ద్వారబంధాల మీద కనబడాలి. మేము కూడా వదిలేనండి, మేము కూడా సంఘమేనండి, మాకు సంఘం ఉంది, ఏం పర్లేదు, మేము పర్వాలేదానికి వెళ్తాం. ఎట్లా వెళ్తాం? ద్వారబంధాల మీద కనబడాలి. వెళ్ళిందా లోపలికి? మోషే అన్నాడు ద్వారబంధం మీద కనబడాలి. రక్తము గుర్తు కనబడాలి. రక్తము గుర్తు కనబడతానే నువ్వు నేను దాడిపోతా. రక్తము గుర్తు అంగీకరిస్తున్నానయ్యా, అంగీకరిత కుదరదు. ఎక్కడ కనబడాలి? అక్కడ రక్తము గుర్తు కనబడాలి. రక్తము గుర్తు కనబడితేనే నేను దాటేస్తా. నువ్వంటే ప్రేమయ్యా నాకు, అసలు మాకు ఇట్లేదు, నేను నాకు ఇట్లేదు, నేను ఓటానికి ఎవడిపోయి నేను ఇచ్చాను కదయ్యా, ఏం పనికిరావు నాకు. మా ఊరికి ఎంక్వైరీ చేసుకుని నేను ఎంత మంచివాడు, నేను ఎంత మంచిదాన్నో, ఈ మంచిదాన్ని నాకు అవసరం లేదు. నేను సేవలు కూడా తప్పునయ్యా, సేవలు తప్పిపోయినా దోమలు తప్పిపోయినా అది నాకు అవసరంలా. నాకు కావాల్సింది వచ్చిన రక్తపు గుర్తుందా లేదా? ద్వారబంధాల మీద రక్తము గుర్తుందా లేదా? అంతే. నేను గుర్తును చూసి రక్తమును చూసి దాటిపోతా, అంతేగాని నువ్వు ముచ్చట్లు చెబితే నేను దాటిపోను. దేవుని స్తోత్రం. అందుకని ఇప్పుడు గుర్తు కావాలి. మన ద్వారబంధముల మీద ఆ పచ్చవి పండువి కనబడాలి. వాస్తవానికి పచ్చవి పండువి కాదు, ఇంగ్లీష్లో నేను చూడలేదు. తెలుగులో అయితే పచ్చవి పండువి అని ఉంది, ఇంగ్లీష్లో అట్లేదు. అద్భుతంగా ఉంది ఇంగ్లీష్లో. సూపర్. యేసుప్రభు వారు 7 సంఘకాలాల గురించి ఒక ఉపమానం చెప్పాడు, గుర్తుందా? ఏదేమో 7 సంఘకాలాల గురించి యేసుప్రభు వారు మాట్లాడాడు, గుర్తుందా? అయ్యా చదువుకోమంటావా? అయ్యా 7 సంఘకాలం గురించి చెప్పాడు యేసుప్రభు వారు, చెప్పాడా? ఏదేమో నేను లాక్డౌన్ దీని మీదే చెప్పాను. గుర్తొచ్చింది ఎప్పుడన్నా? ఫస్ట్ లాక్డౌన్ నేను దీని మీద ప్రసంగా చేశాను. అయ్యబ్బా ఇంకా మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెప్పాం కదా సార్. ఉపమానాలు చెప్పలా? ఏంటి ఉపమానాలు? ఏంటి అంగీకారాలు ముద్రలు ఎక్కడ ఉన్నాయి? మత్తయి మరి మత్తయి 24 ముద్రలు ఉన్నాయి. మత్తయి 13లో సంఘకాలాలు రావాలి. అందులో లాస్ట్ ఒక ఉపమానం చెప్పాను, గుర్తుందా? ఫైనల్ ఉపమానం. రేపు చదివి రండి, ధ్యానం చేయండి, కొంచెం చదివి రండి అమ్మ. అయ్యా ఆయన చదువుకుంటారు అనుకోకండి, మీరు కూడా కొంచెం చదివిస్తే కొంచెం ఉత్తేజం. ఎందుకంటే ద్రాక్షరసం తాగే ఉంది, వాసన వస్తుంది బయటికి. అర్థమైంది? తాగిరండి కొంచెం, తాగితే వాసన బయటకు వస్తే ఆమె అన్నప్పుడు ఆ ఆనందం మీద ఉంటుంది.
అల్లు చెప్పిన ఆనందం గంటలు మోగుతూ ఉంటాయి ఇక. ఆమేన్. గంటలు మోగుతుంటే లోపల ఉన్న వాళ్ళు ఉద్యోగం, బయట ఉన్న వాళ్ళకి ఉద్యోగం. ఎక్కడ కూర్చున్న వాళ్ళకి ఉద్యోగం, లైవ్ వింటున్న వాళ్ళు కూడా ఉద్యోగం. ఆమేన్. అర్థమైందా? హల్లెలూయా. ఈ గంటలు మోగనియండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి మాట మన కొరకు దీవించుగాక. ప్రార్థిద్దాం. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుంటాం. తల కూర్చున్నాం, చాలా సమయం అయింది, మన్నించాలి. లేట్గా ఈరోజు మాకు లైవ్ సరిగా అజ్ఞానం అందరూ కొంచెం లేట్ అయిపోయింది. 10:30 అవుతుంది, మన్నించాలి. ప్రభు మనం దీవించుగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మన జీవితం దేవుడికి అప్పగిద్దాం. మనము పరమగీతము అని ఈ గ్రంథములో చాలా శ్రేష్టమైన మాటలు వింటున్నాం. అది దేవుడి కృప. ఆయన మన మీద ఉన్న ఎంత ప్రేమ, ఎంతో ప్రేమ. మరి మనకు కూడా ఆయన మీద ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమ సూచనలు చూపించే సమయం ఇది. ఆ ప్రేమ సూచనలు చూపించే సమయము ఇది. కాబట్టి ప్రేమ సూచనలు చూపిద్దాం. ఇరుద్దాం. రాయా, మా ఇంటికి రా, మా ఇంటికి రా, ప్రేమ సూచనలు చూపిస్తాను. ఎంత బాగుందా మాట. మా పొలానికి రాయా, మా ద్రాక్ష తోటకి రా, మా దాడిమ తోటకి రా, అక్కడ ప్రేమ సూచనలు నీకు చూపిస్తాను. ఎంత బాగుందా. ఆమేన్. ఈ రాత్రి వేళ ప్రేమ సూచనలు చూపించాల్సిన బాధ్యత మనకుంది. అసలు ప్రేమ అంటే ఏంటో అదంతా చూపించడానికి ఆయన కూడా రెడీ చేశాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఆ ప్రేమ సూచనలు మనలో దేవాది దేవునికి కనబడును గాక. ఆ శ్రేష్ఠ ద్రాక్ష రసము, ఆ మధుర పానీయము మన నోటి ద్వారా ఆయనకి అందును గాక. కృప కలుగును గాక. సాక్ష్యపు బెల్లులు మ్రోగును గాక. దేవుడు ఆశించిన రీతిగా మనం ఉందుము గాక. ఈ రాత్రి దేవుడు మనల్ని ఆ రీతిగా ఆ సిగురిచ్చే స్థితికి, సువాసననిచ్చే స్థితికి దేవుడు మనం తీసుకుని వెళ్ళును గాక. కృప మన సంఘానికి, చిన్న వధువుకి ఇంకా 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 ఆయన కృప ఎక్కువగా ఇచ్చి ఆయన జీవాన్ని ఇంకెక్కువగా మన లోపల పోసి మనం ఈ మన పరిసర ప్రాంతాలలో మన సువాసనగా ఆ సాక్ష్యపు బెల్లులు, ఆ గంటను మ్రోగించుదుము గాక. ప్రార్థిద్దాం. నమ్మదగిన యేసయ్యా స్తోత్రములు. వచ్చిన మమ్మల్ని అందరూ దీవించు దేవా. ఈ లైవ్లోని పిల్లలందరూ కూడా దీవించండి. ఈరోజు చాలా లేట్ అయింది, కనికరించండి మమ్మల్ని. నీ పిల్లలతో నాయనా ఈ పరమగీతము అనే మీ యొక్క మధురమైన గ్రంథము ధ్యానించే కురపించాం. అందులో మమ్మల్ని చూసుకుని కురపించినందుకు స్తోత్రములు. అవును ప్రభువా, తండ్రి, మేము నిజముగా మీకు దూరస్తున్నాం. మా గురించి ఎప్పుడో ఆలోచన చేశావు కాబట్టి పిలిచావు. ధర్మశాస్త్రం ప్రకారంగా ప్రతి అర్హత నీ పిల్లలైన యూదులు ఇశ్రాయేలు ఉంది. అయితే అడివు ఒలివ మొక్కగా ఉన్న మమ్మలను తీసుకొచ్చావు ప్రభువా, అంటుకట్టావు. ఆమేన్. ఆ అబ్రహాముతో చేసిన వాగ్దానాలన్నిటికీ మమ్మల్ని వారసులు చేశావు. ఈ సాయంకాలం సమయంలో ప్రభువు పరిపూర్ణమైన వెలుగును మా మీద ప్రకాశింపజేశావు. మండుతూ ప్రకాశించే పిల్లలుగా మమ్మల్ని కూడా చేసినందుకు స్తోత్రం. ఆ యొక్క సినా పర్వతం దగ్గర ఆ పొద ఏ రీతిగా మండిందో ప్రభువా, ఆ మొదటి రాకడలో ఆ శాస్త్ర పరిచయం ముందుగా ప్రభు ముందు నాయన యోహాననే ఏలి ఆత్మ కలిగిన మీ యొక్క ప్రవక్త ఏ రీతిగా మండారో ఈ చివరి కాలంలో నాయన నీ పరిపూర్ణ వాక్యం గురించి మండటానికి, ప్రతి వాక్యము ద్వారా మండటానికి, ఆ వెలుగును ప్రకాశింపజేయడానికి ఇదిగో మమ్మల్ని ఎన్నుకున్నందుకు స్తోత్రములు. ఒక ప్రియురాలుగా ఈ భారీగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈరోజు మేము మండి ప్రకాశించవలసిన బాధ్యత మా మీద ఉన్నది. మేము ఆ బెల్స్ ప్రభు, ఆ సాక్ష్యపు బెల్స్ మ్రోగించవలసిన అవసరత మా మీద ఉన్నదని, ఆ సువాసన వెదజల్లవలసిన బాధ్యత మా మీద ఉన్నదని మీరు మాట్లాడినందుకు స్తోత్రములు. ప్రతి మాట మాలో ఫలింప చేయమని, ఇప్పుడు వీళ్ళందరూ దీవించమని, లైవ్లో పిల్లలందరూ కూడా దీవించమని ప్రభువా, మా సంఘములో మాకు అప్పచెప్పబడిన మీ పిల్లలందరినీ ఈ రాత్రి వేళ దీవించమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని, వారి చేతులను, వారి పొలాలను, వారి పశువులను కలిగిన సమస్తమును దీవించమని, రోగులు ఎవరి స్వస్థపరచమని ప్రభువా, నా తండ్రి నాయన అయ్యా రేపటి దిన ఆరాధనకి మమ్మల్ని సిద్ధపరచమని,
మధురమైన మాటలతో మమ్మల్ని సంధించినందుకు, మాతో మాట్లాడినందుకు, మా హృదయాలను మరొకసారి నాయన ఉల్లసింపజేసినందుకు, ఉత్తేజపరిచినందుకు, మా ఎన్ను తట్టినందుకు ప్రభువా, నిద్రపోతున్న మమ్మల్ని మేల్కొలిపినందుకు ప్రభువా, దేవా, అన్ని విషయాల్లో ప్రభు నాయన మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రములు. మాకున్న ముందున్న జీవితంలో అయ్యా మాకు ఒక నూతన దినము ఉంటే తప్పక నీ కొరకు పరిపూర్ణముగా జీవించే కృప మా అందరికి దయచేయమని మా ప్రియుడా మమ్మల్ని పూర్తిగా నీకు సమర్పించుకుంటూ, మేమేమి కాదు ప్రభువా, సమస్తం మీరే, నీకే మమ్మల్ని అప్పగించుకుంటూ ప్రభువా, సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తూ తిరిగి వెళ్తున్న మార్గంలో మా అందరికి తోడుగుణమని మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ మమ్మల్నే కాదు సకల పరిశుద్ధులను, అనాథులను, విధవరాలను ఆయన జ్ఞాపకం చేసుకుని, రాజుల అధికారులను జ్ఞాపకం చేసుకుని, వారి అవసరాలు తీర్చి, వారి అక్కర్లు తీర్చి, ఎక్కడైతే ఇంకా వర్తమానం అందలేదో ఆ పిల్లలకు వర్తమానం, ఆ ఆఖరి కొరకు వర్తమానం అందడానికి నాయన ఈ స్వరము నాయన ఏ విధమ శాతనైనా వెళ్ళదుగాక, ఆ స్వరము నీ ఆఖరి బిడ్డకి కూడా అందించమని ప్రభువా, పాత్రలుగా మమ్మల్ని కూడా వాడుకోమని ఆదుకుంటాను. ఎన్టీఎంఎస్ ప్రతి సేవకులను, వారి కుటుంబాలను, వారి పరిచర్యలను, వారి వ్యక్తిగత జీవితాల్లో ప్రభువా నా తరి నాయన అయ్యా నీ నామ పక్షమున పోరాడుతున్న ప్రభు నాయన, నా తరి నాయన ప్రభు ప్రతి బిడ్డల ప్రభు నాయన, ప్రతి కుటుంబాన్ని, ప్రతి సేవకుడిని దీవించిన ఆయన పాత్రగా వాడుకోమని, వాళ్ళందరితో పాటు చిన్న మందగా ఉన్న నాయన మా చిన్న సంఘమును కూడా మరి ఎక్కువగా దీవించి మమ్మల్ని కూడా పాత్రలుగా వాడుకోమని పూర్తిగా నీ నాయకత్వానికి లోబడుతూ యేసుక్రీస్తు నామం అడుగొచ్చున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు కృప సమాధానం అలా వచ్చిన మనకు రాళ్ళపని పిల్లలకు సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించుగాక.